శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఏదైనా ఒక గ్రంథం గురించి పరిశీలించేటప్పుడు అసలు ఆ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అది ఏ కారణం చేత లోకంలో ప్రచారంలోకి వచ్చింది, దానిలో ప్రతిపాదింపబడిన విషయానికి అంత ప్రాముఖ్యత కలగడానికి కారణం ఏమిటి, దాన్ని రచన చేసిన వారెవరు, దానికి శ్రోత ఎవరు, దానిని ఆంధ్రీకరించిన వారెవరు, ఈ విషయాలకి ఎనలేని ప్రాముఖ్యం ఉంటుంది. వ్యాస భగవానుడి గురించి మాట్లాడుతూ ఒక శ్లోకం చెప్తారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. ఆయన సాక్షాత్ నారాయణుడే వ్యాసుడిగా వచ్చినటువంటి వాడు. వ్యాస అనేది ఒక పదవి, దానిలోకి ప్రతి యుగంలో నారాయణమూర్తియే వ్యాసుడిగా వస్తూ ఉంటారు. వచ్చి వేద విభాగం చేస్తూ ఉంటాడు. ఆ యుగంలో ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయుర్దాయాన్ని సమర్థతని దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు వేదాన్ని చదువుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని పరిశీలనం చేసి వేద విభాగం చేస్తాడు. వ్యాసుడు కూడా వేద రాశినంతటినీ 4గా విభాగం చేశాడు. కలియుగ ప్రారంభంలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4గా వేదాన్ని విభాగం చేసి అందులో ఋగ్వేదాన్ని పైలుడు అన్న శిష్యుడికి ఇచ్చాడు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదాన్ని జైమినికి ఇచ్చాడు, అథర్వ వేదాన్ని సుమంతుడికి ఇచ్చాడు. ఇచ్చి ఈ 4 వేదములు కూడా నిరంతరంగా ప్రచారం అవడానికి, ఆ వేదము లోకంలో ప్రచారమును పొంది అందరూ కూడా ధర్మము యొక్క ప్రమాణాన్ని గ్రహించి అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి అవకాశాన్ని కల్పించాడు. మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనది ఏది అంటే ధర్మాచరణం. ఏది ధర్మము అన్న విషయం మీద చెప్పవలసి వచ్చిందనుకోండి, ఎవరికి వారు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారనుకోండి, అప్పుడు ఏది ధర్మము అంటే తెలియదు. ఏది ధర్మము అంటే నాకు తోచినది నేను చెప్తాను, వేరొకరికి తోచినది వేరొకరు చెప్తారు. అప్పుడు ఏది ధర్మము అన్నది నిర్ణయించుకోవలసి వస్తే అయోమయావస్థ ఏర్పడినప్పుడు, అసలు ధర్మం గురించి తెలియనప్పుడు ధర్మాచరణం చేసే అవకాశం ఉండదు. అందుకే ధర్మాన్ని చెప్పడానికి ప్రమాణం ఏది అంటే వేదం. వేదము సాక్షాత్ భగవంతుని యొక్క ఊపిరి. నాకు నా ఊపిరికి భేదం ఉండదు. నేను ఊపిరి ఎంతకాలం తీస్తున్నానో, ఎంతకాలం విడిచిపెడుతున్నానో అంతకాలము నేనున్నాను అంటారు. నా ఊపిరియే వాక్కుగా మారుతుంది. నేను ఊపిరి పీల్చి విడిచిపెడుతున్నప్పుడు వాక్కుగా మారుస్తాను. వేదం కూడా భగవంతుని యొక్క ఊపిరి. నాకు నా ఊపిరికి భేదం లేనట్లే భగవంతునికి, భగవంతుని యొక్క ఊపిరి అయిన వేదానికి భేదం లేదు. రెండూ ఒకటే. అందుకే భగవంతుడెంతటి సనాతనుడో వేదము కూడా అంతే సనాతనము. అటువంటి వేదం ద్వారా భగవంతుడు ధర్మాన్ని నిర్ణయం చేశాడు.
ఇది ధర్మము అని ముందు తెలియాలి. తెలిసిన తరువాత ఆ ధర్మాన్ని ఎట్లా ఆచరించాలో అట్లాగే ఆచరించాలి తప్ప మన ఇష్టం వచ్చినట్లుగా ఆచరించడానికి అవకాశం ఉండదు. అటువంటి ధర్మ ప్రమాణములలో మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే శృతి, వేదం. అందుకే ఆ వేదము చేత ప్రతిపాదింపబడి వేదము చేత నిర్ణయింపబడినది ఏది ఉన్నదో అదే ధర్మము అని లోకమునందు నమ్మబడుతుంది. అటువంటి వేదంలో చెప్పబడిన ధర్మం అందరికీ అందాలి. అట్లా అందలేదనుకోండి, అప్పుడు అసలు ధర్మాచరణం చేయడానికి అవకాశం ఉండదు. అందుకే వేదమునకు ప్రమాణం చెప్పవలసి వస్తే 5 ప్రమాణములు చెప్తారు. మొట్టమొదటిది వేదం, రెండవది స్మృతి. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెనక దూడ ఎట్లా వెడుతుందో వేదం వెనక స్మృతి గ్రంథం అట్లా వెడుతుంది. వేదంలో ప్రతిపాదింపబడిన విషయములని తీసుకుని కొందరు ఋషులు ఆచారకాండని ప్రతిపాదించినప్పుడు, ధర్మాన్ని ప్రతిపాదించినప్పుడు ఇట్లా ఆచరించాలి అని వేదాంతర్గతమైన విషయాన్ని క్రోడీకరించి ఇస్తారు. అప్పుడు వాళ్ళ పేరు మీదుగా స్మృతి గ్రంథాలు వస్తాయి. యాజ్ఞవల్క స్మృతి, అత్రి స్మృతి అట్లాగా. ఇప్పుడు మొట్టమొదటి ప్రమాణం వేదం, రెండవది స్మృతి, మూడవది పురాణం. ఎప్పుడైనా ఏది ధర్మమో అని అనుమానం వచ్చిందనుకోండి, పురాణాన్ని పరిశీలిస్తారు. పురాణము అంటే జరిగిపోయిన చరిత్ర కాదు. జరిగిపోయిన చరిత్ర పురాణం అనుకోండి, అప్పుడు అది కేవలం ఏదో ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి మాత్రమే మాట్లాడుతుంది. శివాజీ మహారాజు ఎన్ని సంవత్సరములు పరిపాలించాడు, ఎంతకాలం జీవించాడు, ఏ ప్రాంతమునందు ఉండేవాడు, ఎక్కడ పరిపాలన చేశాడు, ఆయన గొప్పతనం ఏమిటి, ఆయన బ్రతికున్న కాలంలో ఉన్న విషయాన్ని మాత్రమే చెప్పగలిగితే దానిని చరిత్ర అంటారు. అట్లా కాకుండా ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి జీవుడి యొక్క జన్మ పరంపరలు, ఆయన చేసిన పాపపుణ్యములు, తత్ఫలితాన్ని ఆయన జన్మలయందు ఎట్లా అనుభవించాడు, ఈ విషయాలన్నీ చెప్పగలిగితే దాన్ని పురాణం అంటారు. పురాణములు మనకి సనాతన ధర్మంలో ఇతిహాసములు. ఇతిహాసములు అంటే ఇది ఇట్లే జరిగినది. పురాణములు కల్పితములు కౌ. కల్పితములైతే అందులో ఉన్న వ్యక్తుల్ని పాత్రలు అని పిలుస్తారు. నేను కూర్చుని ఒక కథ రచన చేశాననుకోండి, ఆ కథలో ఉన్న వ్యక్తులకి పాత్రలని పేరు. కానీ అవి యథార్థంగా జరిగాయి అనుకోండి, పాత్ర అని అనరు. రామాయణంలో రాముడు పాత్ర కాడు, సీతమ్మ పాత్ర కాదు, భాగవతంలో కృష్ణ భగవానుడు పాత్ర కాడు, భారతంలో ధర్మరాజు గారు పాత్ర కాడు. అంటే వాళ్ళు యథార్థంగా వ్యక్తులు. అందులో ఒక అక్షరము కల్పింపబడినది కాదు, అది అట్లే జరిగినది. ఇక ఇందులో ఏ విధమైన అనుమానము అవసరము లేదు అన్నప్పుడు దానిని ఇతిహాసము అని పిలుస్తారు. ఇతిహాసమునకు ఉండే గొప్పతనం ఏమిటంటే దాన్ని రచించినటువంటి వ్యక్తి కూడా ఇతిహాసమునందు అంతర్లీనంగా వ్యక్తి అయి ఉంటాడు. మీరు చూడండి, భారతాన్ని రచన చేసినటువంటి వ్యాసుడు భారతంలో కనపడతాడు, భాగవతాన్ని రచించినటువంటి వ్యాసుడు భాగవతంలో కనపడతాడు, శ్రీరామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి రామాయణంలో కనపడతారు. సర్వసాధారణంగా బయట కల్పిత కథలైతే రచించినటువంటి రచయిత ఆ కథలో కనపడాలని నియమమేం లేదు. పైగా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు ఇతిహాసములను రచించినటువంటి ఋషులు. అందుకే ఋషిప్రోక్తమైన వాంగ్మయము ధర్మమును ప్రతిపాదిస్తుంది. అటువంటి పురాణములు ఏ ఉన్నాయో అవి శృతి, స్మృతి, పురాణము, ఈ 3 ధర్మమునకు ప్రమాణములు. 4వ ప్రమాణము అంతరాత్మ ప్రబోధం. దానికన్నా ముందొచ్చేది శిష్టాచారం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అంటాడు గీతాచార్యుడు. బాగా తెలుసున్నటువంటి వ్యక్తులు, విద్వాంసులైనటువంటి వారు, ఉత్తమమైన ఆచరణ కలిగిన వారు ఏది ఆచరిస్తుంటారో, ఎట్లా ప్రవర్తిస్తుంటారో దానినే ఆదర్శంగా తీసుకుని లోకంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. అంటే ఆచరణ అన్నది అంత ప్రధానమైన విషయం.
అందుకే భీష్మాచార్యుల వారు ఆచార ప్రభవో ధర్మ అంటాడు. ఆచారము నుండి ధర్మము ప్రభవిస్తుంది. ధర్మము అంటే పుస్తకాలలో చూసి తెలుసుకున్నది కాదు, ఆచరించినదేదో దానిని ధర్మము అని పిలుస్తారు. అందుకే ఆ ధర్మాన్ని ఆచరించిన మహాపురుషులు ఎవరున్నారో వాళ్ళ పేర్ల చివర ఆచార్య శబ్దం వేస్తారు. భీష్మాచార్య, కృపాచార్య, ద్రోణాచార్య, శంకరాచార్య. దాని అర్థం ఏమిటంటే వీళ్ళందరూ శాస్త్రప్రోక్తమైనటువంటి ధర్మాన్ని యథాతథంగా అనుష్ఠించినటువంటి మహాపురుషులు. అందుకని శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, చిట్ట చివరి ప్రమాణం అంతరాత్మ ప్రబోధం. ముందు చెప్పినటువంటి 4 ఎక్కడా అందుబాటులో లేకపోతే అప్పుడు చిట్ట చివరి ప్రమాణమైనటువంటి అంతరాత్మ ప్రబోధాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకి తెలియకుండానే మనలోంచి అంతరాత్మ మాట్లాడుతుంది. ఇది చెయ్యవచ్చు, చెయ్యకూడదు, ఇది ఎందుకు చేస్తావు, దీని జోలికి వెళ్ళకు, ఇది మంచి పని కాదు, ఇది పాపం, దీని నుంచి నువ్వు నిగ్రహించుకోవాలి తప్ప ఇటువంటి పనులు చేసి పాడవకూడదని లోపల నుంచి అంతరాత్మ పలుకుతూ ఉంటుంది. అందుకే 5వ ప్రమాణం అంతరాత్మ ప్రబోధం. నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ నా మాట నాకు వినపడుతోంది, దానివల్ల వాళ్ళకి నేను కొంచెం వేగంగా మాట్లాడితే వినే వాళ్ళకి చాలా ఇబ్బంది వస్తుంది. ఇది ఎవరు చూస్తున్నారో ఒకసారి చెప్పండి. ఇది నేను మాట్లాడిన తర్వాత కూడా అక్కడ వాక్యం పూర్తవట్లేదు. హరి ఓం. కాబట్టి శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ ప్రబోధము, ఈ 5 ధర్మమునకు ప్రమాణములు. ధర్మమునకు ప్రమాణములైనటువంటి ఈ 5 వేదము అన్నిటికన్నా ఉత్కృష్టమైన ప్రమాణం. వేదమునకు వ్యతిరేకంగా మిగిలిన 4 వెళ్ళవు. అటువంటి ధర్మం లోకానికి అందాలి అంటే కలియుగంలో ఉండే ప్రజల ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేద విభాగం చెయ్యాలి. అటువంటి వేద విభాగం చేసి అది పరంపరాగతంగా శిష్యులందరికీ అందడం కోసమని దానికి ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క మహానుభావుడికి, ఒక్కొక్క శిష్యుడికి అందించి లోకమునకు అందేటట్టుగా చేసినటువంటి మహానుభావుడు వ్యాసుడు. అటువంటి తెలియాలి అంటే, అందరూ చదువుకోవాలి అంటే దానికి నేను సౌకర్యం కల్పిస్తూ పంచమ వేదంగా మహాభారతాన్ని రచన చేస్తానని మహాభారతాన్ని రచించి లోకానికి అందించాడు. అందుకని నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. అటువంటి వ్యాస భగవానుడు ఇన్నిటినీ ఇచ్చాడు. కానీ యథార్థమునకు ఆయన లోకమునకు ఉత్సాహంతో అందించినటువంటి వాటిలో భాగవతము లేదు. ఆయన భాగవతాన్ని అందించడానికి ముందు గొప్ప నైరాశ్యమునకు లోనయ్యాడు. సరస్వతీ నదీ తీరంలో శయ్యాప్రాశము అనబడేటటువంటి ఆయన ఆశ్రమ ప్రాంగణంలో బదరికావనంలో ఆయన తన అనుష్ఠానం చేసుకుంటున్నప్పుడు ఎందుకో మనసులో విశేషమైన దిగులు కలిగింది. ఎందుకు దిగులు కలిగింది? నేను లోకమునకు చేయవలసిన ఉపకారం అంతా శక్తివంచన లేకుండా చేశాను. వేదాన్ని 4గా విభాగం చేశాను, 4 శిష్యులకు అందించాను, భారతాన్ని ఇచ్చాను, 18 పురాణములను ఇచ్చాను. ఇన్నిటిని నేను ఇచ్చినప్పటికీ కూడా ఇంకా నా మనసులో ఏదో దిగులు ఏర్పడి ఉంది, ఇంకా నా మనసులో ఏదో వెలితిగా ఉంది. బహుశः ఏ కారణము చేత, నేను ఏ పని చెయ్యని కారణం చేత నాకు ఇటువంటి వెలితి ఏర్పడింది అని విచారగ్రస్తమైనటువంటి మనస్సుతో తిరుగుతున్నాడు. అటువంటి సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చారు. వచ్చి ఆయన వ్యాస భగవానుణ్ణి చూసి, ధాతవు భారతశ్రుతి విధాతవు వేద పదార్థజాత విజ్ఞాతవు కామ ముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవీవు చెలించి చెలరే కాతురకైబడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ అని అడిగాడు.
జాత విజ్ఞాతౌ వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మస్వరూపం గురించి స్పష్టంగా తెలుసుకుని అనుభవంలోకి అద్వైతానుభూతిగా తెచ్చుకున్నటువంటి వాడివి. కామ ముఖ్య రిపుషట్క విజేతవు. కామాదులను గెలవడం అంత తేలికైన విషయం కాదు. బయట శత్రువుల్ని ఎంతమందినైనా గెలవచ్చు, కానీ లోపలే ఉన్నటువంటి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గములను గెలవడం అంత తేలిక విషయం కాదు. అటువంటిది నువ్వు కామ ముఖ్య రిపు షట్క విజేతవు. కామాది 6 శత్రువుల్ని గెలిచినటువంటి మహానుభావుడివి. యోగినేతవు. నువ్వు యోగులలో అగ్రేసరుడివి. యోగులు అంటే అనేన యుజ్యతే ఇది యోగ. ఎప్పుడూ ఒకటైనటువంటి పరబ్రహ్మాన్ని సర్వకాల సర్వావస్థల యందు దర్శించి దాని యందు తాదాత్మ్యత చెందుతూ అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి మహానుభావులు. అటువంటి అనుభవాన్ని పొందినటువంటి వాడివి. యోగినేతవు. వినీతుడవీవు చెలించి వినీతుడివి. నువ్వు ఇన్ని తెలిసున్నప్పటికీ కూడా విశేషమైనటువంటి నీతి నియమములను పాటించేవాడివి. వినయమును కలిగినటువంటి వాడివి. గురువుకు కానీ శిష్యుడికి కానీ ఉండవలసిన ప్రధాన లక్షణం వినయం. నాకెంత తెలుసు అన్న వినయం ఉండాలి, కానీ 24 గంటలు ఎవరి యందు తప్పులు పడదాం, ఎవరిని చిన్నతనం చేసి మాట్లాడదాం, ఎవరిని తక్కువ చేద్దాం, ఎవరి గురించి మనం చిన్నతనం చేసి మాట్లాడితే మనకు ఒక సంతోషం కలుగుతుంది, ఇటువంటి చౌకబారు ఆలోచనలతోటి లోకానికి ఒక్క ఉపకారం చేయడం చేత కాకపోయినా, లోకానికి ఒక్క మంచి పనిని చెప్పడం చేత కాకపోయినా చెప్పిన వాళ్ళని విమర్శిస్తూ ఉండడం, ఇటువంటివి ఆత్మతృప్తి కోసం కుక్క ఎముకని కరిచి అందులోంచేదో నిత్తురుస్తోందనుకోవడం లాంటిది. కుక్క ఎముకని కొరుకుతూ ఉంటుంది. ఎముకని కొరికితే దాని పళ్ళే కదిరి రక్తం స్రవిస్తుంది. దాని రక్తం అదే చప్పరిస్తూ ఏదో మాంసం తింటున్నాను అన్న అనుభూతిని పొందుతుంది. తను లోకమునకు ఏమీ చెయ్యలేకపోయినా, తను లోకానికి ప్రత్యక్షంగా చేసిన ఉపకారం ఒక్కటి లేకపోయినా చేసేవాళ్ళని విమర్శిస్తూ ఉండడం, విమర్శించడం ద్వారా జబ్బలు చరుచుకుని నేనేదో గొప్ప పని చేశాననుకొని విర్రవీగుతూ ఉండడం, అది ఎముకలను నవిలి రక్తం తానే తాగుతున్నాననుకుని తన రక్తాన్ని తాను చప్పరించుకునే భ్రాంతి పొందే కుక్క జీవితం ఎట్లా ఉంటుందో అటువంటి జీవితాన్ని పొందడం. కాబట్టి మనిషికి ఉండవలసింది వినయం. ఎన్ని తెలుసు అన్నది కాదు, నాకేం తెలుసు అన్న వినయం ఉన్నవాడెవరో వాడు గొప్పవాడు. శంకర భగవత్పాదులంతటి మహానుభావులు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. ఈశ్వర, నేను పశువుని, నువ్వు పశుపతివి, ఇంతకన్నా మన ఇద్దరి మధ్య అనుబంధం ఏం కావాలి అన్నారు. మహానుభావులైన శంకర భగవత్పాదులంతటి వారు అంత వినయంతో మాట్లాడారు. వ్యాస భగవానుడంతటి వాడు అంత వినయంతో ప్రవర్తించాడు. రామచంద్రమూర్తి అంత వినయంతో ప్రవర్తించారు. ఇన్ని గొప్ప గుణములు కలిగినటువంటి ఓ వ్యాసుడా, నువ్వు చల్లరే కాతురకై వడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ, ఏదో భీతిల్లినటువంటి వాడిలా, ఆలోచన స్పష్టంగా కలగని వాడిలా, దేనికి నువ్వు మనసులో ఏదో వెలితి పెట్టుకొని ఆందోళనతో చింతాగ్రస్తమైనటువంటి మనస్సుతో తిరుగుతున్నావు అని నారదుడు వ్యాసుణ్ణి ప్రశ్నించి, నీకు ఎందుకు మనసులో చింత కలిగిందో నేను అర్థం చేసుకున్నాను. నువ్వు వేద విభాగం చేశావు, మహాభారతం ఇచ్చావు, ఇన్ని పురాణములను ఇచ్చావు, కానీ భాగవత స్వరూపాన్ని చెప్పడంలో నువ్వు తగినంత శ్రద్ధ కనపరచలేదు. ఇవ్వలేదు అన్నంత పెద్ద మాట నా నోటితో నేను వ్యాసుడి విషయంలో ప్రస్తావన చెయ్యలేను. పూర్తిగా భాగవత స్వరూపాన్ని ఆవిష్కరించలేదు. భాగవత స్వరూపాన్ని ఆవిష్కరించడం అంటే భగవంతుడు, భగవంతుని యొక్క గుణావిష్కారము, ఆయన యొక్క అవతారములు, భక్తుల్ని ఆదుకుని ఉద్ధరించినటువంటి తీరు, భక్తుల యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క అపారమైనటువంటి ధృతి, భగవంతుడు ఉన్నాడన్న వాళ్ళ నమ్మకం, ఈ విషయాలను గాయత్రీ మంత్ర వైభవాన్ని, వృత్రాసుర వధని, వీటన్నింటినీ ప్రస్తావించి మాట్లాడడం భాగవత స్వరూపం. అటువంటి భాగవత స్వరూపాన్ని మధురమైనటువంటి భాగవతుల యొక్క కథల చేత
ఎప్పుడూ అది విన్నంత మాత్రం చేత భగవంతుడితో ఒక అనుబంధం ఏర్పడేటట్టుగా గ్రంథరచన చేయడంలో నువ్వు సఫలీకృతుడవు కాలేదు. పూర్తిగా అటువంటి స్వరూపం ఉన్న గ్రంథాన్ని ఇవ్వలేదు. మహాభారతాన్ని రచన చేసిన వేదాంతర్గతమైనటువంటి ధర్మాన్ని వేదం చదువుకోలేని వాళ్ళు పట్టుకోలేరు. కాబట్టి అందరూ చదువుకుని పట్టుకోవడానికి, ధర్మాన్ని అనుష్ఠించడానికి వీలు కల్పిస్తూ భారతం ఇచ్చావు. కాబట్టి భాగవత గ్రంథరచన చెయ్యి. ఆ భాగవతానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మదనత్ కాకోల కర్తాకృతిన్. భగవంతుని యొక్క నామ వైభవాన్ని, భగవంతుని యొక్క గుణావిష్కారమును, భగవంతుడు భక్తుల కొరకు అవతార స్వీకారం చేసేటటువంటి వైనాన్ని, ఆయన యొక్క ధర్మ సంస్థాపన యందు ఉండేటటువంటి ఉత్సాహాన్ని నువ్వు చెప్పాలి. ఆ హరినామ వైభవాన్ని చెప్పేటటువంటి కావ్యములు, గ్రంథములు ఏ ఉన్నాయో అవి మహర్షులు, ఋషులు, భక్తులు చేరుకునేటటువంటి మానస సరోవర తీర్థం లాంటివి. అట్లా కాకుండా హరినామ స్తుతి లేకుండా, హరి కథల యొక్క వైభవం లేకుండా, కేవలంగా ఎంత గొప్ప అర్థములతో కూడుకున్నదైనప్పటికీ, ఎన్ని అలంకారములు, ఎంత గొప్ప పద గుంభనం ఉన్నప్పటికీ, అటువంటి గ్రంథము ఎంగిలి విస్తళ్ళు పడవేసిన చోట కాకులు ఎట్లా చేరుతాయో అటువంటి రేవు లాంటిది. కాబట్టి నువ్వు ఆ హరినామ వైభవంతో కూడుకున్నటువంటి భాగవత గ్రంథాన్ని లోకానికి అందించు. పైగా భాగవతానికి ఓ లక్షణం ఉంది. అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింత్రింపుమా. భాగవతానికి ఉన్నటువంటి లక్షణం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. భాగవతం అనేటటువంటిది నిజానికి ఇన్ని రోజులే అన్న నియమం చెప్పడం సాధ్యం కాదు. బ్రతికున్నంతకాలము భాగవతం అనేది జీవితంలో అన్వయం చేసుకుంటూ ఉండవలసిందే. అపశబ్దంబుల కూడియున్, భాగవతం చెప్పేటప్పుడు కానీ, భాగవతం చదువుకునేటప్పుడు కానీ, భగవంతుని యొక్క కథని చదువుకుంటున్నప్పుడు కానీ, భక్తుల యొక్క కథలు చదువుకుంటున్నప్పుడు కానీ, భగవంతుని యొక్క గుణావిష్కారము గురించి చదువుకుంటున్నప్పుడు కానీ, ఎక్కడైనా అక్షరదోషం వచ్చినా, ఒకలా ఉచ్చరించవలసినటువంటి మాటని వేరొకలా ఉచ్చరించిన అది బాధించదు. అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున. ఆ హరి కథలతో కూడుకున్నటువంటి భాగవత గ్రంథమున్నదే, అటువంటి గ్రంథమును చదువుకుంటే, ఆ భగవత్ కథలతో కూడుకున్నటువంటి ఆ గ్రంథములను నిత్యము పరిశీలనం చేస్తుంటే సర్వపాప పరిత్యాగము చేయు కావున. ఇల్లు ఊడ్చుకోవడానికి ఇన్ని మాటలే ఊడవాలి అని నియమం ఏమైనా ఉంటుందా లోకంలో? ఉండదు. సర్వసాధారణంగా ఎన్ని మాటలు ఊడుస్తారు? పొద్దున్న ఒక మాట ఊడుస్తారు, సాయంకాలం ఒక మాట ఊడుస్తారు. ఎందుకు? నిన్నను ఊడ్చాను కదండి, ఇంకా 10 రోజులు ఊడవడం ఎందుకు అనరు. కారణం ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో దుమ్ము ధూళి పేరుకుంటాయి. పేరుకున్నప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడానికి ప్రతిరోజు తుడుచుకుంటారు. అవసరం అయినప్పుడు ప్రతి పూట తుడుచుకోవలసి వస్తుంది. కానీ తుడుచుకోవడం అన్నది ఒకరోజే తుడుచుకోవాలి, ఒక పూటే తుడుచుకోవాలి, అట్లా నియమాలు ఏమి ఉండవు. పాపమును తొలగించగలిగినటువంటి గొప్ప గ్రంథము, భగవంతుని యొక్క కథలను లీలలను చెప్పేటటువంటి గ్రంథం కాబట్టి దాన్ని ప్రతిరోజు పరిశీలనం చేస్తుంటారు, ప్రతిరోజు చెప్పుకుంటారు. కాబట్టి అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్. ప్రతిరోజు ఆ శ్రీమన్నారాయణుణ్ణి పెద్దలు భావన చేస్తూనే ఉంటారు. హరిన్ భావించుచున్ పాడుచున్, ఆయన గురించి పరమ సంతోషంతో
పాటగా పాడుతూనే ఉంటారు. లోపల తన్మయత్వం ఎక్కువైపోయిందనుకోండి, లోపల గొప్ప పరవశం కలిగిందనుకోండి, ఆ భగవంతుని యొక్క గుణములు లోపల ఇంకా పట్టలేదనుకోండి, దాన్ని పాటగా పాడుకుంటారు. కాబట్టి హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీణులను వినుచు ఆయన యొక్క మంత్రాన్ని జపం చేస్తారు, ఆయన కథని వింటూనే ఉంటారు. ఆయన కథ వినడానికి 1 రోజు వినాలి, 3 రోజులు వినాలి, 7 రోజులు వినాలి అని నియమాలు ఏముంటాయి? భగవత్కథ విన్న క్షణమేదో అంతకన్నా గొప్ప క్షణం లేనే లేదు. దేవదేవుని కీర్తించు దినము దినము అంటాడు ప్రహ్లాదుడు. భగవంతుణ్ణి కీర్తించిన రోజు ఏదుందో అది గొప్ప రోజు. భగవంతుడి యొక్క గుణములను విన్న రోజు ఏదుందో అది గొప్ప రోజు. కాబట్టి అశ్రాంతంబు కీర్తించుచున్, విశ్రాంతి లేకుండా పరవశంతో భగవంతుణ్ణి కీర్తిస్తూనే ఉండడం. తపస్సులు సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. తపస్సు చేసేవాళ్ళు, అట్లాగే సాధు పురుషులు, ఆ భగవంతుని యందు భక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడూ చేస్తూ ఉంటారు కదా. భగవంతుని కథ కన్నా సంతోషకరమైనది లోకంలో ఏముంటుంది? అసలు భగవంతుణ్ణి చేరుకోవడానికి, భగవంతునితో ఒక అనుబంధం ఏర్పడడానికి భగవత్కథా శ్రవణము కన్నా గొప్ప సాధనం లేదు. భాగవతంలోనే శుకబ్రహ్మ పరీక్షిత్తుతో మాట్లాడుతూ ఒక మాట అంటారు. అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. చాలా ఇబ్బందిగా ఉంది. అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా, అమరేంద్రాదులు దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతల్ని ఎట్లా సేవిస్తారో అట్లా అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్. ఆ శ్రీమన్నారాయణుణ్ణి సేవించినటువంటి కారణం చేత భక్తి, జ్ఞానము, వైరాగ్యము అన్నీ కలుగుతాయి. విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశ సుధా కథారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. భగవంతుని యొక్క కథాశ్రవణం అనేది అంత ఆనందదాయకంగా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. ఆ కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమము. భగవంతుని యొక్క కథ వినడానికి కష్టం ఉండదు. ఇంకా భగవంతుడే ఎదురుగుండా వచ్చాడనుకోండి, కొంత భయం ఉంటుందేమో. అమ్మో, శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా వచ్చేశాడు, శంఖం చక్రం గదా పద్మం పట్టుకుని నిలబడ్డాడని చూసేవాళ్ళకి ఏమైనా కొద్దిగా తడబాటు ఉంటుందేమో. కానీ భగవంతుని యొక్క కథ వింటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. ఎంత విన్నా ఇంకా వినాలి వినాలి అనిపించిన వారెవరో వారు ధన్యులు. అటువంటి భగవంతుని యొక్క కథాశ్రవణం చేయడానికి కొత్తగా చెయ్యవలసినటువంటి త్యాగం ఏముంది? భగవంతుడు ఇచ్చిన 2 చెవులున్నాయి. ఆదర బుద్ధితో భగవంతుని యందు భక్తితో ఎవరు చెప్తున్నారు, ఎంత తెలిసిన్నవాడు చెప్తున్నాడన్న దానికన్నా మా స్వామి కథ చెప్తున్నాడు అన్న ఆదర బుద్ధితో, అటువంటి భక్తితో ఎవరు కూర్చుని వింటున్నాడో ఆయన ఆనంద తన్మయత్వానికి హద్దెక్కడుంది? లోకంలో ఒక మాట చెప్తారు, భగవత్ కథ నడుస్తుంటేట భగవంతుడే వచ్చి పక్కన కూర్చుని పక్కవాడి భుజం మీద చెయ్యేసి తట్టి, ఏమయ్యా ఆయన చెప్తున్నది నా గురించే అంటే, నీ గురించి అయితే అయింది కానీ కాసేపు మాట్లాడకుండా కూర్చుంటావా, ఆ కథ అంత బాగుందంటారట. భగవత్ కథ అంత మధురంగా ఉంటుంది. అటువంటి భగవత్ కథల గురించి ప్రస్తావన చేయడం ప్రధానం కదా వ్యాసుడా. అన్నిటికన్నా భగవత్ కథ వినడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే భక్తి దృఢతరమవుతుంది. మీరొక్కటి గుర్తుపెట్టుకోండి, ధర్మాన్ని ఆచరించడానికి చాలా తేలిక మార్గం ఏది అంటే భక్తి. భక్తి బాగా దృఢమైందనుకోండి, మనకి భగవంతుడికి గొప్ప అనుబంధం ఏర్పడిందనుకోండి, మీరు భగవంతుడు ఇష్టపడనటువంటి సంతోషాన్ని, సుఖాన్ని పొందడానికి ఇచ్చగించరు. మీకు ఏదో ఒక సుఖం తనంత తాను తలుపు తట్టి వచ్చినా
అది శాస్త్రము చేత ప్రతిపాదింపబడినది అంగీకరింపబడినది కానప్పుడు నేను ఇటువంటి పని చేస్తే భగవంతుడు అంగీకరిస్తాడా అంటే ఆయన అంగీకరించడు, ఆయన సంతోషించడు. వీడెందుకు ఇట్లాంటి పని చేశాడని ఆయన చాలా బాధపడతాడు అని మనకు అనిపిస్తుంది కదా అంతరాత్మ ప్రబోధం. అట్లా అనిపించింది అనుకోండి, బాగా భక్తి కలిగిన వ్యక్తి అయితే ఏం చేస్తాడు? అమ్మో, భగవంతుడు సంతోషించని పని నాకొద్దు, భగవంతుడు సంతోషించే పని ఒకవేళ నాకు సుఖం కాకపోయినా, నాకు సంతోషం కాకపోయినా, ఆయన సంతోషించే పని ఏది ఉందో అది నేను చేస్తాను. ఆయన సంతోషించని పని నేను చెయ్యను. దానికే శ్రద్ధ అని పేరు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్భి యయా వస్తు ఉపలభ్యతే. శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయం, గురువుగారి చేత చెప్పబడిన విషయం పరమ సత్యములు. నేను వీటిని దాటి వెళ్ళను. వాటి చేత అంగీకరింపబడనివి నాకు వద్దు. అవి అంగీకరించినవి ఏవున్నాయో అవే నేను పొందుతాను అని తీసుకున్నవాడు ఎవరుంటాడో, అవే అంగీకరించి అనుష్ఠించిన వాడు ఎవరుంటాడో ఆయన ధర్మాత్ముడు. ధర్మాత్ముడు అంటే కేవలం పుస్తక జ్ఞానం కలిగి ఉండడం ధర్మం కాదు. తనకి ఎంత తక్కువ తెలిసున్నా ఆ తక్కువ తెలుసున్న దాన్ని ఆచరించాడా. అందుకే లోకంలో ఒక ముతక సామెత చెప్తారు, ఏమీ తెలియనటువంటి వాడు ఏకాదశి నాడు పోయాడు, అన్నీ తెలిసున్నవాడు అమావాస్య నాడు పోయాడు అంటారు. అంటే దాని అర్థం నీకెన్ని తెలుసని కాదు, నీకు తెలుసున్న వాటిలో ఎన్నిటినీ అనుష్ఠిస్తావు. ఒకవేళ నువ్వేదైనా చెయ్యరా అని పని చేశావు, ఓ తప్పు చేశావు, పరితాపంతో నీకు నువ్వు వేడెక్కిపోయి పశ్చాత్తాపాగ్నియందు ప్రవేశించి నేను ఎందుకు చేశాను ఈ తప్పని అదే పనిగా తలుచుకుని కుమిలిపోయి ఈశ్వరుడికి క్షమాపణ చెప్పి, ఈశ్వరా నేను ఈ పని చేయకూడదు, కానీ నేను ఇంద్రియములకు వశపడిపోయాను, మనసుకి వశపడిపోయాను, ఇది నాకు సుఖంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అన్న బుద్ధితో నేను ఇటువంటి పని చేశాను, కాబట్టి నన్ను మన్నించు. ఇక నేను జీవితంలో ఎప్పుడూ ఇటువంటి పని చెయ్యకుండా నా ఇంద్రియములకు మనసుకు నేను వశపడిపోకుండా నన్ను నేను నిగ్రహించుకోగలిగినటువంటి శక్తిని నాకు కటాక్షించు అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు. మీరు ఒకటి ఆలోచించండి, ఎక్కడ భక్తి దృఢపడిందో అక్కడ అసలు తప్పు చేయడానికి ఇష్టపడడం. ఎందుకనంటే నేను ఇవాళ తప్పు చేస్తే రేపు ఉదయం పూజ చేసేటప్పుడు భగవంతుడి పాదముల మీద నీళ్లు పోసి కడగాలి అంటే పాదయోహో పాద్యం సమర్పయామి అంటే బలవంతంగా ఆయన పాదాలు లాగి కడుగుతానా? ఆయన పాదములు ముందుకు ఎందుకు చాపుతాడు? పొయ్యిరా నీళ్లు కడుగు, కడిగి పాదోదకం పుచ్చుకో అని ఆయన పాదములు నాకు ఎందుకు చూపిస్తాడు? దుర్మార్గుడా, నువ్వు చెప్తున్నదేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి, నువ్వు చెయ్యొచ్చా ఇట్లాంటి పనులు అని ఈశ్వరుడు నన్ను ప్రశ్నిస్తే, ఆయన పాదములు నాకు లభించకపోతే, ఆయన పాదోదకం పుచ్చుకోకపోతే నా బ్రతుకు ఎందుకు? కాబట్టి నాకొద్దు, తెలిసో తెలియకో చేశాను తప్పు, కానీ ఇక పైన నేను చెయ్యను అని పరితాపము కలగాలి అంటే భక్తి ఉన్ననాడు కలుగుతుంది. భక్తి లేదనుకోండి అసలు పరితాపము కలగదు. ఈశ్వరుడనేవాడు అంగీకరించే పని మాత్రమే చేస్తానన్న లక్షణము ఉండదు. అది లేనప్పుడు ధర్మం ఉండదు. ధర్మము లేనినాడు సమాజమునందు శాంతి అన్న మాట ఉండదు. మీరు ఎంతమంది రక్షక భటుల్ని తీసుకొచ్చి పెట్టి ప్రతి మనిషి పక్కన ఒకరిని నించోపెట్టి తప్పు చెయ్యకుండా కాపాడగలరు? మీరు అట్లా కాకుండా ఎవరికి వారు తప్పు చెయ్యకుండా ఎవరిని వారు నిగ్రహించుకొని తాను ఉపకారం చేయడం కన్నా అపకారం చేయకుండా ఉండడం గొప్ప. అట్లా ఉండాలి అంటే భగవంతుని యందు భక్తి దృఢతరం కావాలి. భగవంతుని యందు భక్తి దృఢతరం కావాలి అంటే అసలు భగవంతుని యొక్క గొప్పతనం ఏమిటి, ఆయన గుణములేమిటి, ఆయన ఎంత కరుణాసముద్రుడు, ఎంతమంది కోసం ఎంత కిందకొచ్చేశాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు.
నన్నే నమ్ముకుని నన్ను విడిచిపెట్టకుండా ఉండేటటువంటి భక్తులు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకుంటే వాళ్ళ యొక్క కోరిక తీర్చడం కోసం నేను ఒక రూపాన్ని ధరించి భూమి మీదకు వస్తున్నానంటాడు. అంటే ఆయనకి ముందు భక్తులకు పెద్దపీట వేసి మాట్లాడాడు. అటువంటి భక్తుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయన యొక్క కారుణ్యము, ఇవన్నీ కూడా చెప్పకపోతే భగవంతుడితో అనుబంధం అసలు ఎట్లా కుదురుతుంది? చేసే పూజ కానీ, చేసేటటువంటి ఇతర పుణ్యకార్యములు కానీ యాంత్రికములు, తంతులు అయిపోతాయి. పూజ చేసేటప్పుడు అసలు ఆ భగవంతుడితో ఒక అనుబంధం ఉందనుకోండి, భక్తి అంటే ఏమిటి? ప్రేమ. ఆ ప్రేమ ఉందనుకోండి, మీరు చేసేటప్పుడు మీ మనసు అక్కడ నిలబడుతుంది. అసలు ఆ ప్రేమ లేదనుకోండి, మీరు చేసేది తంతు కింద చేస్తారంతే. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటే ఓ తమలపాకుతో నీళ్లు తీసి చల్లుతాడు, తప్పేం లేదు, చల్లవచ్చుగాక. కానీ మనసులో చూస్తున్నది మాత్రం భగవంతుడు తన చెయ్యి చాపాడని, తాను ఆ చేతిలో నీళ్లు పోశానని భావన చేస్తే అర్ఘ్యం ఇచ్చినట్టు. అసలు ఆ భావన కలగాలంటే ఆయన ఆ దివ్యహస్తంతో లోకానికి ఎంత ఉపకారం చేస్తున్నాడన్న విషయం మీద ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడాలి అంటే భగవంతుని యొక్క అవతార వైభవం, ఆయన యొక్క గుణములు తెలియాలి. కాబట్టి నువ్వు అటువంటి గ్రంథాన్ని ఇవ్వాలి కదా లోకానికి. అప్పుడు అది చదువుకునేటప్పుడు ఏదైనా పొరపాట్లు చదువుకున్నా, ఉచ్చారణలో దోషం ఉన్నా, మనసంతా ప్రేమతో నిండిపోయి జరుగుతున్నప్పుడు అది పాప విమోచనం చేస్తుంది తప్ప అది దోషాన్ని కల్పించదు. కాబట్టి అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. ఓ తత్వం తెలుసున్నవాడా వ్యాస భగవానుడా, నువ్వు అటువంటి భాగవత గ్రంథాన్ని లోకానికి అందించవద్దా అని నారదుడు వ్యాసుడితో మాట్లాడితే అప్పుడు వ్యాస మహర్షి భాగవతాన్ని లోకానికి అందించారు. అంటే ఇన్ని పురాణములను అందించినంత తేలికగా, వేద విభాగం చేసినంత తేలికగా నిజానికి భాగవతం రాలేదు. భాగవతం వచ్చినప్పుడు వ్యాసుడి యొక్క మనసు నేను ఏదో లోకానికి అందించలేకపోయానని పరితాపాన్ని పొంది అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భాగవతం. అటువంటి భాగవతం దేని కొరకు వినాలి? కేవలం భక్తి కొరకు మాత్రమేనా? అది ఏ ఏ విషయములకు పరిష్కారంగా ఉంటుంది? ఒక గ్రంథం గురించి చెప్పుకునేటప్పుడు అసలు ఆ గ్రంథ వైభవమేమి? భాగవతముపై ప్రసంగములు అన్నారు. భాగవతముపై ప్రసంగము అంటే అసలు భాగవతం వినవలసిన అవసరం ఏమిటి? భాగవతం గొప్పతనం ఏమిటి అంటే శౌనకాది మహర్షులందరూ కూడా సూతుడు నైమిషారణ్యానికి వచ్చినప్పుడు మాకు ఇది చెప్పు అని వాళ్ళు అడగలేదు. మాకు ఏదో రామాయణం చెప్పు లేకపోతే భారతం చెప్పు అట్లా అనలేదు. వాళ్ళు కలియుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క స్థితిని గురించి మాట్లాడారు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. కలియుగంలో ఉండేటటువంటి ప్రజలందరి యొక్క లక్షణం గురించి మాట్లాడారు. అందులో స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ ఏమీ లేదు. ఆ యుగంలో పుట్టేటటువంటి మనుషులందరినీ కూడా ఆ యుగమునకు నాయకుడైనటువంటి కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన ఎటువంటి స్థితిని పొంది ఉంటారో దానికి పరిష్కారం ఏది అని అడిగారు. అలసులు కలియుగంలో కలిపురుషుని యొక్క ప్రభావము వలన మొట్టమొదటి లక్షణం ఏది ఉంటుంది అంటే అలసత్వం. ఏదైనా పని చెయ్యవలసి ఉంటే వాయిదా వేయడానికి ప్రయత్నిస్తాడు. రేపు చేద్దాం, ఒక గంట ఆగి చేద్దాం, ఒక అరగంట ఆగి చేద్దాం అంటాడు. భాగవతం వినాలి పదవీ విరమణ చేసిన తర్వాత, రామాయణం వినాలి పదవీ విరమణ చేసిన తర్వాత, రామాయణం గ్రంథాలు కొనుక్కోవాలి పదవీ విరమణ చేసిన తరువాత, పదవీ విరమణ చేసిన తరువాత నీకు ఇవన్నీ చదవడానికి కావలసినంత ఓపిక ధారణ ఉంటాయని ఎవరు చెప్పారు? ఏది పుణ్యం చెయ్యాలో అది
రాత్రి పగలు అని చూడకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయమని శాస్త్రం చెప్తోంది. కురు పుణ్యమహోరాత్రం, రాత్రి పగలు అని చూడకుండా పుణ్యం చేయమంటోంది. అటువంటప్పుడు ఆ చదవవలసిన దాన్ని చదవడానికి వాయిదా, ఏ మంచి పని చేయవలసి వచ్చినా మంచి పనిని వాయిదా వేస్తూ ఉండడం. ఈ అలసత్వం అనేటటువంటి లక్షణం, ఉత్సాహంతో నేను తొందరగా చెయ్యాలనేటటువంటి ఆతృత లేకపోవడం కలియుగానికి ఉండేటటువంటి మొదటి లక్షణం. అలసులు, మందబుద్ధియుతులు. మందబుద్ధి అంటే ఆయనకి జ్ఞాపకం లేదు, జ్ఞాపక శక్తి లేదు అంటే తప్పు. ఎందుకనంటే ఆయన ఎక్కడ పుట్టాడో, ఎప్పుడు పెరిగాడో, ఏం చదువుకున్నాడో, ఏ ఊళ్ళో చదువుకున్నాడో, అప్పుడు మిత్రులు ఎవరో, ఆయనకి పాఠాలు చెప్పిన వాళ్ళు ఎవరో, ఆ తర్వాత కళాశాలలో ఎక్కడ చదివాడో, ఉద్యోగం ఎప్పుడు వచ్చిందో, ఎక్కడెక్కడ చేశాడో, ఎన్నేళ్ళు చేశాడో, ఎంత సంపాదించాడో, ఎంతంత జీతాలు పెరిగాయో, చిట్ట చివరికి తను ఎంత కూడబెట్టాడో, ఎక్కడెక్కడ పెట్టాడో, ఎన్ని ఆస్తులు సంపాదించాడో, తనకి మిత్రులెవరో, బంధువులెవరో, పిల్లలెవరో, కొడుకులెవరో, కోడళ్ళెవరో, ఎన్ని సంబంధాలు చూశాడో, ఆఖరికి ఏది నిశ్చయించాడో ఇన్నీ చెప్తాడు. కానీ నిన్న విన్న ఉపన్యాసంలోంచి మళ్ళీ ఓ అరగంట చెప్పంటే చెప్పడం. ఎందుకు చెప్పడు అంటే మందబుద్ధి. అంటే ఇది అంత అవసరమైన విషయమా, ఇది అంత జ్ఞాపకం ఉంచుకోవాలా అన్న బుద్ధి బయలుదేరి ఏది అసలు జీవితంలో గుర్తు పెట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలో దాన్ని విడిచిపెట్టేసి, అక్కర్లేని విషయాలు ఏ ఉంటాయో, ఏవి జీవుణ్ణి ఉద్ధరించవో దానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడం సాధ్యం కాదు. గృహస్థు భార్య గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాడు? బిడ్డల గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాడు? తన స్నేహితుల గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాడు? తన బంధువుల గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాడు? తన దేశం గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాడు? ఆలోచించవలసిందే. కానీ వీళ్ళందరితో పాటు ఆలోచించవలసిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరంటే జీవుడు. ఆ జీవుడు ఇవాళ ఇక్కడున్నాడు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనంజర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణుముహ్యతి అంటాడు గీతాచార్యుడు. ఇది మార్పు చెంది పతనమైపోతుంది. ఒక రోజున మార్పు చెంది పతనమైపోయిన తర్వాత ఇందులో ఉన్న జీవుడు వేరొక శరీరంలోకి వెళ్ళిపోతాడు. వసుదేవుడు దశమస్కంధంలో మాట్లాడుతూ అంటాడు, ఒక ఆకు పురుగు ఒక ఆకుని తింటుంది. ఆకుని తినేసిన తర్వాత వేరొక ఆకు మీదకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఈ ఆకు చివరి భాగానికి వెళ్ళి తల ఎత్తి అవతల ఆకు మీద తలపెడుతుంది. పెట్టి పట్టుకుని దాన్ని దగ్గరికి లాక్కుని మెల్లమెల్లగా శరీరాన్ని కదుపుతూ అవతల ఆకు మీదకి వెళ్ళిపోయి యువతల ఆకుని విడిచిపెట్టేస్తుంది. ఆకు పురుగు ఒక ఆకు మించి ఇంకొక ఆకు మీదకి మారిపోవడం ఎలా ఉంటుందో, జీవుడు ఒక శరీరాన్ని వదిలిపెట్టేసి వేరొక శరీరంలోకి వెళ్ళిపోవడం అట్లాగే ఉంటుంది. అట్లా వెళ్ళిపోకుండా ఉండడం అన్నది ఎవరి చేతిలోనూ లేదు. తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణుముహ్యతి. దానికి ధీరులైన వాళ్ళు శోకించారు. అది తప్పకుండా జరిగి తీరేటటువంటి పరిణామం. కానీ అందులో ఇవాళ ఈ శరీరంలో ఉన్నావు, ఇవాళ ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా భోజనం చేస్తున్నావు, సంతోషంగా బ్రతుకుతున్నావు. నువ్వు ఇంకొక శరీరంలోకి ఎడతావు. ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు నేను ప్రవచనం చేయడానికి వెళ్ళవచ్చు. నేను ఇవాళ పొద్దున్న విశాఖపట్నంలో ఉన్నాను, సాయంకాలానికి హైదరాబాద్లో ప్రవచనం చేస్తున్నాను. నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి, నాకు పడే భోజనం దొరకాలి, నేను తిన్నది జీర్ణం కావాలి, నేను మాట్లాడగలగాలని కోరుకున్నానా లేదా? అదే హైదరాబాద్లోనూ కోరుకుంటాను. శరీరం విడిచిపెట్టి వేరొక శరీరంలోకి వెళ్ళిన జీవుడు ఏం కోరుకుంటాడు? తన భార్యా బిడ్డలతో తాను సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. మోక్షం వచ్చేస్తుంది ఈ జన్మలోనే అని ఏమిటి నమ్మకం? అప్పుడు అక్కడ సుఖపడాలి అంటే దేన్ని అడ్డు పెట్టి ఈశ్వరుడు సుఖాన్ని ఇస్తాడు? చేసిన పుణ్యాన్ని అడ్డు పెట్టిస్తాడు. పుణ్యం అంటే ఏమిటి? త్యాగం. మీరు ఏదో ఒక దాన్ని ఒరిపిడికి గురి చేస్తేనే పుణ్యం వస్తుంది. భోగాన్ని అనుభవిస్తాను, సుఖాన్ని అనుభవిస్తాను అన్న దగ్గర పాపం ఉండే అవకాశం ఉంటుంది. అందుకే పాపం ఎరవేస్తుంది ఇంద్రియాలకి మేత. ఈ సుఖం ఉంది అంటేనే పాపం చేస్తాడు, లేకపోతే పాపం ఎందుకు చేస్తాడు? దొంగతనం చేస్తే ఓ 1,00,000 రూపాయలు కలిసి వచ్చాయంటే దొంగతనం చేశాడేమో ఎవరైనా.
అంతేగాని పుణ్యం చేయాలంటే నేను ఇప్పుడు ఈ గుడికి రావాలి, ప్రదక్షిణం చేయాలి అంటే ముందు భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని పెట్టుబడి పెట్టాలి. ఏదో హాయిగా ఇంటి పట్టున కూర్చుందాం లేదు అని కాకుండా భక్తితో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని పంచకట్టుకుని గుడికొచ్చి ప్రదక్షిణం చేసి కూర్చుని కొంతసేపు భాగవతం గురించి మాట్లాడడం కన్నా నాకు అదృష్టం ఏముంటుంది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏదో అదే నా జీవుడికి చెందుతుంది. నేను 24 గంటల్లో 22 గంటలు కుటుంబంతో గడిపిన ఒక్క 2 గంటలు భాగవతం చెప్పడం నాకు కష్టమైపోతే నా జీవుడు ఎలా ఉద్ధరింపబడతాడు? 2 గంటలు భాగవతం వినడం కష్టమైపోతే జీవుడికి ఏ పుణ్యం ఉంటుంది? ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలేస్తాడు. ఈ శరీరాన్ని జీవుడు వదిలిపెట్టిన ఉత్తర క్షణంలో ఆ జీవుడికి ఈ శరీరం వలన ఏర్పడిన అనుబంధములన్నీ తెగిపోయాయి. భార్య అయిపోయింది, కొడుకు అయిపోయింది, కోడలు అయిపోయింది, కూతురు అయిపోయింది, ఇంకా నాన్నగారు, మామయ్య గారు, బావగారు, అన్నయ్య ఏమన్నా ఇక పలకడు జీవుడు. ఇక ఆ శరీరాన్ని వదిలిపెట్టేశాడు. కానీ ఇంకొక శరీరంలో కెడతాడు. అక్కడ మళ్ళీ భార్యాబిడ్డలు ఉంటారు, అక్కడ సుఖం కావాలి. అప్పుడు పుణ్యాన్ని అడ్డుపెట్టి ఇవ్వాలి. ఇప్పుడు కుటుంబం గురించి ఆలోచించు, జీవుడి గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. జీవుడి గురించి కూడా ఆలోచించుకోవాలి అంటే మంచి విషయం జ్ఞాపకం ఉంటే కదా నీ జీవుడికి నువ్వు ఉపకారం చేసుకోవడం కోసం ఒక ప్రవచనం వినడం, ఓ పాట పాడడం, దేవాలయానికి వెళ్ళడం, గుడి తొడవడం, గుళ్ళో సేవ చేయడం, భగవంతుణ్ణి దర్శనం చేయడం, భగవంతుని యొక్క కథ ప్రీతితో తన కుటుంబానికి అంతటికీ చెప్పడం, రామాయణ భారత భాగవతాది గ్రంథములను చదువుకోవడం, ఊరిరిగింపులో భగవంతుడి నామం పలుకుతూ వెళ్ళడం, ఇవన్నీ ఎప్పుడు చేస్తాడు? నా జీవుణ్ణి నేను ఉద్ధరించుకోవాలి, పునర్జన్మ ఉంది అని నమ్మితే. సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏమిటి? పునర్జన్మ కర్మ సిద్ధాంతం. అయినప్పుడు తన జీవుడి గురించి తాను చేసుకోవాలన్న బుద్ధి కలిగి ఉండడమే సద్బుద్ధి. దాని గురించి మరిచిపోయి ఇది ఇక్కడ శాశ్వతము, ఇక్కడ అనుబంధములు శాశ్వతమన్న భ్రాంతితో బ్రతికేసి జీవుణ్ణి విస్మరించడం మందబుద్ధి. కలియుగంలో ఏమైపోతుందంటే తన జీవుడి గురించి మరిచిపోతాడు. కాబట్టి అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు మిగిలిన యుగాల్లో 1000 సంవత్సరాల ఆయుర్దాయం. త్రేతాయుగంలో 60,000 సంవత్సరముల వయసు వచ్చేసిందన్నాడు దశరథ మహారాజు గారు. అన్ని 1000 సంవత్సరములు బ్రతికేవారు. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆశీర్వచనం శతమానం భవతి శతాయుహు, 100 సంవత్సరముల ఆయుర్దాయం అంతే. ఈ 100 సంవత్సరములలో తాను ఓపికగా ఉండి చెయ్యగలిగినటువంటి సమయం ప్రతి క్షణం తగ్గిపోతుంది. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపినసక్త అంటారు శంకరులు. బాల్యం అంతా ఆటల్లో విడిపోయింది, యవ్వనమంతా వేరొక పిచ్చిలో విడిపోయింది, వృద్ధాప్యమంతా చింతతో విడిపోయింది. ఇంకా పరబ్రహ్మము గురించి ఆలోచించినది ఎప్పుడు? కాబట్టి ఆ ఉన్న ఆయుర్దాయమా తక్కువ. ఆ ఆయుర్దాయంలో దృఢత్వంతో జ్ఞాపక శక్తితోటి ఉండేటటువంటి కాలమా తక్కువ. 100 సంవత్సరములు జీవించేటటువంటి వాళ్ళు తక్కువ. ఏదో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు లాంటి మహానుభావులు ఎక్కడో కోటికొక్కరు 102 సంవత్సరాలు బ్రతికారు ఆయన. కాబట్టి అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, అమ్మయ్యా ఈ రోగం పోయింది అనేటప్పటికీ మళ్ళీ రూపు మార్చుకొని వచ్చేస్తోందిట. అనేటప్పటికీ అందరికీ అలంకారాలు, ఆభరణాలు, జాగ్రత్తలు, భయం ప్రారంభమైపోతుంది కదా. రకరకాలైనటువంటి ఉగ్రమైనటువంటి రోగములు, ఎన్ని ఔషధములు వస్తూ ఉంటాయో, ఎన్ని ప్రయోగాలు జరుగుతాయో, ఎన్ని కొత్త కొత్త విషయములను కనిపెట్టి రోగముల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో అన్ని కొత్త కొత్త ఉగ్రరోగములు. ఉగ్రరోగములు అంటే చాలా తొందరగా అనేక మందిని పడగొట్టగలిగినటువంటి రోగములు లోకంలో బయలుదేరిపోతాయి. అంటువ్యాధులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. మందభాగ్యులు అంటే డబ్బులు లేనివాళ్ళు అని కాదు దాని అర్థం. మంచి పని చేయవలసి వచ్చినప్పుడు నా దగ్గర ఏముంది కనుక అనగలిగినవాడు. ఏదైనా ఒక పుణ్యకార్యం అండి అన్నారనుకోండి, ఇంత అవసరమా, ఇంత ఇవ్వాలా
ఇంత కష్టపడాలా, ఇంత చెయ్యాలా అన్న ప్రశ్న దేనికి వస్తుంది అంటే మంచి పనికి, జీవుణ్ణి ఉద్ధరించుకునే దగ్గర. అదే ఇంద్రియ భోగం విషయంలో, మనోరంజకత్వంలో ఎంత చేసినా ఇంకా అనుభవించాలనే అనిపిస్తుంటుంది. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు. అంటే ఇది కలియుగంలో ఉండేటటువంటి ప్రజలని విమర్శ కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది కలి పురుషుడి యొక్క లక్షణం. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అదే కృతయుగం ఉందనుకోండి, ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది కాబట్టి కృతయుగంలో పాపమునందు అనురక్తి ఉండదు. కలియుగంలో పాపమునందు అనురక్తి పెరిగిపోవడానికి కారణం కలిపురుషుని యొక్క ఉద్ధతి. మరి ఇటువంటి సమయంలో మేం తేలిగ్గా తరించాలి. ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది ఆత్మశాంతి అయి అలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మేము ఏం చేస్తే బాగుంటుంది, దేని చేత జీవుడు ఉద్ధరింపబడతాడు, ఏది వింటే మాకు మంచిది, మాకు అటువంటిది చెప్పు అని చెప్పినప్పుడు సూత మహర్షి అయితే మీకు నేను భాగవతం చెప్తాను అని చెప్పి భాగవతాన్ని చెప్పాడు. భాగవతాన్ని చెప్పడానికి కారణం కలియుగంలో ఉండేటటువంటి పరిస్థితులకన్నిటికీ విరుగుడు ఏది అంటే భాగవతమే. అయితే ఏమండి మరి కలియుగంలో ఎప్పుడూ పాపచింతనేనా? ఇంత భయంకరమైనటువంటి యుగాన్ని భగవంతుడు సృష్టిస్తే ఆయన పైశాచికవాది కాడా? ఆయన ఎందుకు మనని ఇంత క్లేశపెట్టడం అంటే అదే వ్యాసుడు కలిస్సాధుహు 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 అన్నాడు. కలియుగం మిగిలిన యుగాలన్నిటికన్నా గొప్ప యుగం. ఎందుకని అంత గొప్పదైంది అంటే కలియుగంలో ఒక లక్షణం ఉంది. అది మనుషులు చాలా తొందరగా పుణ్యాన్ని పొందేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఎట్లా అంటారేమో, అసలు భాగవతం ప్రథమ స్కంధంలోనే ఈ విషయం ప్రతిపాదింపబడుతుంది. నిజానికి పరీక్షిత్ కలిపురుషుణ్ణి చంపేయాలనుకుంటే చంపేయగలడు. కలిపురుషుడు కనపడ్డాడు పరీక్షిత్తుకి, కానీ చంపకుండా వదిలేశాడు. ఎందుకు వదిలేశాడంటే చేసిన కాని పాపములు చెందవు, చెయ్యదలంచినంతటన్ చేసెదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్ మోసములేదటంచు మోసములేదటంచు నృపముఖ్యుడు కాచ కలిన్ మరందముల్లాసముతోడ గ్రోలి విరులం తెగచూడని తీటికైవడిన్. కలియుగానికి ఉన్న గొప్ప అదృష్టం ఏమిటంటే చేసిన కాని పాపములు చెందవు. ఏది చెయ్యకూడదో అది చేస్తే పాపం, కానీ చెయ్యకూడని పనిని చెయ్యాలి 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 అని అనిపించినా వద్దు, భగవంతుడు దాన్ని ఇష్టపడడు, నేను చెయ్యను అని మనసులో ఎంత చెయ్యాలని అనిపించినా చెయ్యకుండా ఉండిపోయినంత కాలం పాపము అంటదు. చేస్తేనే పాపానికి ఫలితం వస్తుంది. చేసిన కాని పాపములు చెందవు, చేయతలంచినంతటం చేసదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. ఇప్పుడు కాశీ వెళ్ళి నాకు గంగానదిలో స్నానం చెయ్యాలని ఉంది. విశ్వనాథుడన్న పేరుతో శివాలయానికి వచ్చాను. విశ్వనాథుడి దేవాలయంలోకి వెళ్ళి విశ్వనాథుడి మీద ఒక్క కలశ గంగనీళ్లతో అభిషేకం చెయ్యాలని ఉంది. ఇన్ని ప్రాణులకు అన్నం పెట్టే ఆ అన్నపూర్ణమ్మని దర్శనం చెయ్యాలని ఉంది. తల్లి బిడ్డల్ని చూసుకున్నట్టు ఇన్ని కోట్ల ప్రాణుల్ని తన కళ్ళతో చూసుకునే విశాలాక్షిని చూడాలనుంది అని నాకు అనిపించింది అనుకోండి. నాకు అది మనసులో బాగా బలపడిపోయి ప్రతిరోజు ఏమిటో కాశీ వెళ్ళలేకపోతున్నాను, కాశీ వెళ్ళాలి, గంగ స్నానం చేయాలి, ఎప్పటికి పెడతాను, ఎప్పుడు స్నానం చేస్తాను అని ఏదో నటన కోసం కాదు, ఆర్తితో నేను అనుకుంటున్నాను అనుకోండి. నేను అలా ఎన్ని మాటలు ఆర్తితో అనుకున్నానో అన్ని మాటలు గంగా స్నానం చేశాను, కాశీ దర్శనం చేశానని ఫలితం ఇస్తారు. అది కలియుగంలో ఉండే అదృష్టం. కాబట్టి చేసదనన్న మాత్రమున చేయ తలంచినంతటన్ చెందు కదా కలిలోన పుణ్యముల్ మోసములేదటంచు నృపముఖ్యుడు కాచె కలిన్.
కాబట్టి ఎవరైతే నిగ్రహాన్ని పొందుతారో, రామకృష్ణ పరమహంస అంటారు, పనస పండులో తొనలు తీయాలి అనుకుంటే ముందు చేతికి నూనె రాసుకోవాలి, నూనె రాసుకుని తొనలు తీయాలి. భగవంతుని యందు భక్తి నిగ్రహానికి కారణం. నేను ఈ తప్పు పని ఇందుకు చెయ్యను, భగవంతుడు ఇష్టపడడు కనుక నేను ఈ పని చెయ్యను, అదే నిగ్రహానికి కారణం. అప్పుడు ఆ నిగ్రహం ఏం చేస్తుంది? తప్పు చేయకుండా చేస్తుంది. భగవత్ కథలు బాగా విన్నారనుకోండి, భగవంతుని మీద భక్తి పెరిగి నేను ఇది చేస్తే బాగుండు, నేను అది చేస్తే బాగుండు, వెంకటాచలం విడితే బాగుండు, స్వామిని దర్శనం చేస్తే బాగుండు, గంగా స్నానం చేస్తే బాగుండు, నర్మదా విడితే బాగుండు, ఓంకారేశ్వరం చూస్తే బాగుండు అని మీకు మనసులో అనిపిస్తోంది అనుకోండి, ఆ ఆర్తి ఏం చేస్తుందంటే విశేష పుణ్యాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు కలియుగం అయితే మాత్రం కలిపురుషుణ్ణి చంపేయవలసిన అవసరం ఏమిటి? మంచి బుద్ధి కలిగిన వాళ్ళు, భగవత్ కథాశ్రవణం చేసేవాళ్ళు, భాగవత వైభవాన్ని తెలుసుకున్న వాళ్ళు మంచి ఆలోచనలు ఎప్పుడూ చేస్తూ, ఎప్పుడూ ఏదో మంచి పనులు చెయ్యాలని ఆర్తి పొందుతూ ఉంటారు. ఎప్పుడూ వాళ్ళ ఆలోచన ఏమిటంటే ఏదో మంచి పని చెయ్యాలి, ఆ మంచి పని కోసం వెంపర్లాడుతూ ఉంటారు. వాళ్ళు అలా వెంపర్లాడుతున్న కారణం చేత వాళ్ళు ఆ మంచి పనులు చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టే. ఇంకా నేను వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలి అని ఎన్ని మాటలు అనుకుని ఆర్తి పొందుతున్నాడో అన్ని మాటలు గుడి కడుతున్నట్టే. కాబట్టి తుమ్మిది ఏం చేస్తుంది? పువ్వు మీదకి వెళ్ళి వాలి మకరందం తాగుతుంది. అంత కోమలమైన పుష్పం మీద వాలి తన తొండాన్ని గుచ్చి మకరందపానం చేసినప్పటికీ తుమ్మెద ఆ పువ్వు మీద ఉన్న రేకుల్ని వేటిని భిన్నం చేయదు, పాడు చేయదు, రేకులు పాడైపోయేటట్టు చేయదు, పువ్వుని కాపాడుకుంటుంది, చక్కగా ఉంచి తేనె తాగి వెళ్ళిపోతుంది. అట్లా కలియుగాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వాడైతే ఈ యుగం కన్నా గొప్ప యుగం ఇంకొకటి లేదు. చక్కగా సద్వినియోగం చేసుకుని ఎంతో పుణ్య సముపార్జన చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లా చేసుకోవడానికి, భగవద్భక్తి పెరగడానికి అసలు వినవలసిన గ్రంథం ఇది భాగవతం. ఎందుకని? భగవంతుని యందు భక్తి ఎంత గొప్పది, భాగవతులు ఎంత గొప్పవాళ్ళు, భగవంతుడెంత దయామయుడు. ఒక మాట కాదు, ఎన్ని కోణాలలో ఎన్ని రూపాలుగానో భగవంతుడు చూపించాడు. మా రంగాచారి గారు ఎందుకన్నారో, కృష్ణలీలల గురించి మాట్లాడతారు అన్నారు. నేను ఇటు తిరిగి చూస్తే భాగవతం గురించి అని ఉంది. అప్పుడు నేను అనుకున్నాను, మా రంగాచారి గారి మాట కూడా కాదనకూడదు. నేను ఇవాళ నేను భాగవతం గురించి మాట్లాడిన 2 రోజులు కృష్ణలీలల గురించి మాట్లాడుతూ భాగవతం గురించి కలుపుతుందానులే అనుకున్నాను. కాబట్టి కలియుగంలో భాగవతము యొక్క వైభవమేమి అంటే, అసలు కలియుగంలో ఉన్నటువంటి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవాలంటే, ఆ అనుగ్రహం ద్వారా తాను ఉత్తీర్ణతను పొందాలంటే పరిష్కారం భాగవతం వినడం ఒక్కటే, భాగవతం చదువుకోవడం ఒకటే. భాగవతం సప్తాహము అంటారు, 7 రోజులు వినండి అంటారు. ఎందుకు 7 రోజులు వినండి అంటారు అంటే, పరీక్షిత్తు 7 రోజులు విన్నాడు. పరీక్షిత్తుకి 7 రోజులలో మరణమని శాపం. నిజానికి పరీక్షిత్తే కాదు, 80 ఏళ్ళు బతకండి, 90 ఏళ్ళు బతకండి, పూర్ణాయుర్దాయం 100 ఏళ్ళు బతకండి. ఎవరు బతికినా 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని కన్నా బతకడానికి 8వ రోజు ఇది, చావడానికి 8వ రోజు ఇది. ఉన్నవా 7 రోజులే. సప్తాహంగా వినండి అంటే దాని అర్థం 3 రోజులుగా వినకండి అని కాదు, రోజూ వినండి అని దాని అర్థం. ఏది ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లా అర్థం చేసుకుని ఉత్తీర్ణతను పొందాలి తప్ప వ్యతిరేకార్థాలు తీసి పతనం అయిపోవడానికి మార్గాలు వెతుక్కోకూడదు. కాబట్టి రోజూ భాగవతం వినండి అని చెప్పి దాని తాత్పర్యం. కాబట్టి అటువంటి భాగవతం ఏదున్నదో అది బాగా చదువుకుని, అటువంటి భాగవతం ఏదున్నదో దాన్ని జీర్ణం చేసుకున్నాం అనుకోండి, భగవంతుడితో ఏర్పడినటువంటి అనుబంధం మనని పుణ్యకార్యాలు చెయ్యడం వైపుకి బుద్ధి ప్రచోదనం చేయిస్తుంది. 3వది శ్రోత. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని ప్రతిపాదించినప్పుడు అసలు ఆ విషయాన్ని విన్నవాడెవరు అన్నదాన్ని బట్టి కూడా దాని వైభవం ఉంటుంది. కానీ మీరు సనాతన ధర్మంలో పరిశీలిస్తే అత్యంత శక్తివంతమైనటువంటి విషయములన్నీ కూడా
సర్వసాధారణంగా యోగ్యులైన ఎవరో ఒకరిద్దరి కోసమే వస్తుంటాయి. ఆదిత్య హృదయం ఎవరికి ఉపదేశం చేశారు? సామూహిక ఉపదేశాలు చేయలేదు. ఒక్క రామచంద్రమూర్తికి చేశాడు అగస్త్య మహర్షి. వాల్మీకి మహర్షి రామాయణం రచన చేసి ఎవరికి నేర్పారు? లవకుశులకి ఇద్దరికే నేర్పారు. భాగవతాన్ని ఎంతమందికి చెప్పాడు శుకుడు? నిజానికి పరీక్షిత్ ఒక్కడి కోసమే చెప్పాడు. భగవద్గీతని కృష్ణ పరమాత్మ ఎంతమంది కోసం చెప్పాడు? అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు. అద్భుతమైన విషయములకు యోగ్యుడైనటువంటి శిష్యుడు దొరకగానే గురువు మాట్లాడతాడు. అటువంటి శిష్యుడు లభించడం అదృష్టం. అట్లా వినాలనుకున్నవాడు, అంత ఆర్తి కలిగినవాడు శిష్యుడు లభించినప్పుడు మాట్లాడతారు తప్ప ఎంతమంది వస్తారు అని అడిగి మాట్లాడితే అదో అర్ధరహితమైనటువంటి విషయం. యోగ్యుడైన వాడు ఒక్కడున్నాడా చాలు. యోగ్యులైన వాళ్ళు 10,000 మంది ఉన్నారా చాలు. ఎట్లాగైనా నీకు ఆ ఉత్సాహంతో భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్న శ్రోత అయి ఉండాలి. భాగవతం దగ్గరికి వచ్చేటప్పటికీ శ్రోత వక్త ఇద్దరూ చాలా చాలా గొప్పవాళ్ళు. పరీక్షిత్ సామాన్యమైనటువంటి వాడు కాదు. ఎందరో రాజులు భూమి మీద వచ్చారు. భాగవతంలో బలిచక్రవర్తి అంటాడు, కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే సిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతలపరే కలమున్ భార్గవ అంటాడు. ఎందరు రాజులు వచ్చారు, ఎంతమంది పరిపాలన చేశారు, ఈ భూమి అంతా నాది అన్నవాళ్ళు ఎంతమందో అలా అన్నవాళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఈరి ఆ భూమిలోనే కలిసిపోయారు. వాళ్ళ పేరు ఎవరికైనా గుర్తుందా? ఎప్పటికప్పుడే కొత్త రాజులు వస్తూనే ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. ఎవరి పేరు గుర్తుంటుంది? ఎవరు దానం చేశాడో, ఎవరు దయ కలిగినటువంటి వాడో, ఎవడు భక్తి కలిగినవాడో, ఎవడు భగవంతుణ్ణి నమ్మి జీవించాడో అటువంటి వాడు చిరస్థాయిగా కీర్తితో నిలబడిపోతాడు. మిగిలిన రాజుల పేర్లేవి? రామకృష్ణ పరమహంస అని ఒక శిష్యుడు అడిగాడు, భగవంతుడు ఇంతమందికి పాపపుణ్యాల ఫలితాలు ఇవ్వాలి కదా, మళ్ళీ జీవులు చేస్తున్న కర్మలన్నింటినీ పరిశీలిస్తూ ఉండాలి కదా, ఆయనకి సంతోషంగా సరదాగా గడపడానికి సమయం ఏముంటుంది? అందుకని ఎప్పుడు మూతి ముడుచు కూర్చుని ఉంటాడా? ఎప్పుడైనా అసలు పకపక ఈశ్వరుడు నవ్వే అవకాశం ఉంటుందా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, ప్రతి క్షణం కూడా భగవంతుడు పకపకా నవ్వుతాడన్నారు. ఎందుకు నవ్వుతాడు అని అడిగాడు శిష్యుడు. అడిగితే ప్రతిరోజు పొద్దున్నే ఈ స్థలం నేను కొనుక్కుంటానని ఒక కొలబద్ద పట్టుకుని వెళ్ళి భూమిని కొలుచుకునే వాళ్ళు ఉంటారు. ఇది నేను కొనుక్కుంటున్నాను, నాది అని. ఇలా ఎంతమంది వచ్చి ఈ భూమిని కొలిచారా, ఎంతమంది నాదన్నారా అన్నవాళ్ళందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ వీడు బయలుదేరాడు భూమిని కొలుచుకోవడానికని. భగవంతుడు చూసి నవ్వుతూనే ఉంటాడు అన్నారు పరమహంస. కాబట్టి మనకి అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే అసలు ఆ భగవత్ కథాశ్రవణమునందు కుతూహలం కలిగి ఉండడం. పరీక్షిత్తు యొక్క గొప్పతనం ఏమిటి? అందరిలా పుట్టినవాడు కాదు, నిజానికి అమ్మ గర్భంలో మరణించవలసినవాడు. ఆయన ఉత్తరాగర్భంలో ఉన్నాడు. అప్పటికి పాండవుల యొక్క వంశాన్నంతటినీ కూడా నిశ్శేషం చేసేస్తానని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. నిజానికి కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, దుర్యోధనాదులందరూ పడిపోయారు. కాబట్టి రాజు ఎవరు? ధర్మరాజు గారు. ఇన్నాళ్ళు దుర్యోధనుడు రాజ్యం చేసినంతకాలం ఉపపాండవులు బ్రతికున్నారు. ద్రౌపదీదేవికి ధర్మరాజు వలన, భీముడి వలన, అర్జునుడి వలన, నకులుడి వలన, సహదేవుడి వలన కలిగినటువంటి 5 పుత్రులు కూడా క్షేమంగా బ్రతికి సంతోషంగా ఉన్నారు దుర్యోధనుడు బ్రతికున్నంతకాలం. దుర్యోధనుడు మరణించాడు. ఇంకా వాళ్ళు రాత్రి శిబిరంలో ఉన్నారు. అకస్మాత్తుగా అశ్వత్థామ ఉగ్ర ఆవేశమునకు లోనై రాత్రికి రాత్రి నిద్రపోతున్నటువంటి 5 ఉపపాండవుల యొక్క కుత్తుకలు కోసి చంపేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల్ని రక్షించాలనుకున్నాడు కాబట్టి వాళ్ళని దూరంగా నదీ తీరానికి తీసుకెళ్ళిపోయారు కాబట్టి బతికాడు. వాళ్ళు 5 బ్రతికారు. ఆఖరికి సర్వసైన్యాధిపతి అయినటువంటి ఆ దృష్టజుమ్నుడు కూడా మరణించాడు.
అటువంటి సమయంలో ఇక పాండవ వంశం లేదు. మిగిలిపోయినటువంటి ఒకే ఒక నలుసు ఎవరంటే అభిమన్యుడి భార్య ఉత్తర గర్భిణి అయి ఉన్నది. ఆమె గర్భమునందు పిండం పెరుగుతోంది. ఆ పిండం పెరుగుతున్నటువంటి సమయంలో అది తెలుసుకున్నాడు అశ్వత్థామ. వీళ్ళకి వంశం లేకుండా చెయ్యాలనుకున్నాను. ఒక్క నలుసు పెరుగుతోంది. అభిమన్యుడి కొడుకు పెరుగుతున్నాడు. వీడు పాండవులకి పౌత్రుడు, మనవడవుతాడు. వీడు కాని బ్రతికి బయటికి వస్తే పాండవ వంశం నిలబడుతుంది. కాబట్టి వీడిని కడుపులోనే చంపేస్తానన్నాడు. కడుపులోనే చంపేయడానికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే లోపలికి బ్రహ్మాస్త్రం ప్రవేశించింది. ఆయన పిండం శిశువు విల 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 లాడిపోయాడు. దాని వేడికి మీదకొచ్చేస్తోంది కాల్చి చంపేయడానికి. ఇక నాకు మరణము తప్పదు, ఇదేదో బ్రహ్మాండమైన అస్త్రమని కడుపులో విలవిలలాడిపోతున్న సమయంలో ఉత్తర గ్రహించింది. ఎవరో నా గర్భస్థమైన శిశువు మీద అస్త్రప్రయోగం చేశారని. ఆమె మామగారులు 5 అక్కడే ఉన్నారు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోవడానికి రథం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె వెళ్ళి కృష్ణ పరమాత్మ యొక్క పాదాలు పట్టుకుంది. ఆమె బంధుత్వం చెప్పింది కృష్ణుడికి. ఇదొక చమత్కారమైన విశేషం. భగవంతుడితో అనుబంధం ఎప్పుడూ చేతులు కట్టుకుని భయపడిపోయేలాగే ఉండక్కర్లేదు. ఆయనతో స్నేహభావం, ఆయనతో బంధుత్వం, ఒక కొడుకులా ఒక తండ్రిలా ఆయన్ని చూసుకోవడం, ఆయనతో మాట్లాడడం, అది విగ్రహం కాదు అన్న భావన పొంది ఉండడం కూడా అభ్యున్నతి హేతువే. అందుకే ధర్మరాజు గారు అంటాడు, ధర్మరాజు గారితో నారదుడు అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్టులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మిట్లైననుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వచ్చు ధత్రీశ్వర అంటాడు. కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పట్టుకున్నారు. కామోత్కంఠత గోపికల్ అంటే ఆయన యందు అంత అనురాగ భక్తితో పట్టుకున్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు, భయంతో కంసుడు అమ్మో పుట్టేస్తున్నాడు 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 చచ్చిపోతానని చెప్పి తిరుగుచు త్రాగుచు అరుగుచు కూర్చుండి లేచి అనవరతంబున్ హరి తలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనియలుకన్. కూర్చున్నా, లేచినా, తిరిగినా, పడుకున్నా బాబోయ్ వచ్చేస్తున్నాడు బాబోయ్ వచ్చేస్తున్నాడని వైరంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులున్, వృష్ణివంశం వారు మా వంశంలో పుట్టాడు కృష్ణుడు అని చెప్పి మా వంశానికి సంబంధించిన వాడు అన్న ప్రేమతో పట్టుకున్నారు. ప్రేమన్ మీరలు ధర్మరాజాదులు ప్రేమతో పట్టుకున్నారు. భక్తి మేము, నారదాదులు అంటే చెప్తున్నవాడు నారదుడు, భక్తితో మేం పట్టుకుంటాం. ఎట్లయిననుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వచ్చు ధత్రీశ్వర. భగవంతుని యందు ఏ భావం పెట్టుకున్నా, ఆయనతో అనుబంధం పెట్టుకున్నది నిజమైతే అది నిన్ను ఉద్ధరిస్తుంది. కాబట్టి బంధుత్వాన్ని ప్రస్తావించింది ఉత్తర. కడుపులో ఉన్న శిశువు మీదకి, పిండం మీదకి వచ్చేస్తోంది బ్రహ్మాస్త్రం. వెళ్ళి రథం ఎక్కుతున్నటువంటి కృష్ణుడి పాదాలు పట్టుకొని చెల్లెలి కోడవ, ఎంత గొప్పగా రచన చేశారో మహానుభావుడు పోతన గారు. చెల్లెలి కోడవ, నేను నీ చెల్లెలైనటువంటి సుభద్ర యొక్క కోడల్ని. లోకంలో చెల్లెలు అంటే అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఏ అన్నయ్య అయినా కూడా అన్నయ్య 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 అన్న 4 మాటలంటే ఆమె ఎందు ప్రేమతో ఆమె అడిగినది ఇవ్వకుండా ఉండలేడు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట చీరలు మాడలిచ్చుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న తగదన్న సహింపుమన్న వీడెదన్ అంటాడు వసుదేవుడు. అన్న శిమింపుమన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వైమనకదన్న మహాత్ములు పోవుత్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటుంది దేవకీదేవి. అన్న అన్న మాట వస్తే పోతన గారు అన్ని మాటలు వాడతారు. ఎందుకంటే తెలుగులో అన్నయ్య అన్న మాటకి అంత గొప్ప అనుబంధం.
అన్నయ్య 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 అనేటప్పటికీ ఆ చెల్లెలి మీద అన్నయ్యకి అంత ప్రేమ. అందుకే చెల్లెలి పిల్లలంటే అంత ప్రేమట. మేనమామల ముద్దు మేలైన ముద్దు, నా చెల్లెలి బిడ్డలు నా అక్క బిడ్డలు అని అన్నదమ్ములు అంత ప్రేమ చూపిస్తారట. కాబట్టి చెల్లెలి కోడల, నీ చెల్లెలి సుభద్ర కోడల్ని నేను. చెల్లెలి కోడల, నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. నీ మేనల్లుడు అభిమన్యుడు శత్రువుల చేత మరణించాడు కురుక్షేత్ర సంగ్రామంలో. నువ్వెందుకు బ్రతికించలేదు, నువ్వెందుకు రక్షించలేదు, నువ్వెందుకు కాపాడలేదు అని నేను అడగలేదు కృష్ణ. నువ్వెందుకు చేయలేదు ఊరుకున్నాను. చెల్లెలి కోడల, నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. సంపుల్లారవిందలోచన, వికసించినటువంటి తామర పువ్వు ఎలా ఉంటుందో అటువంటి కళ్ళున్నవాడా. అందరూ పెద్ద కళ్ళుంటే లోకాన్ని చూడగలరు, నువ్వో లోకాన్ని చూడడం కాదు, మనసులలో ఉన్న భావాల్ని, నా కడుపులో ఉన్న పిండం మీదకు వస్తున్న అస్త్రాన్ని వీసిన వాడిని కూడా చూడగలవు. తెలియనట్టు రథం ఎక్కేస్తామే. సంపులారవిందలోచన, భళ్ళాగ్ని ననంచి శిశువు రక్షింపగదే. నా కడుపులో ఉన్నటువంటి శిశువు మీదకు వచ్చేస్తోంది అస్త్రం. అటువంటి అగ్నిహోత్రం కాల్చేయడానికి సిద్ధంగా ఉంది. భల్లాగ్ని ననంచి శిశువు బ్రతికింపగదే. ఆ శిశువుని నువ్వు బ్రతికించద్దా అని అడిగింది. వెంటనే కృష్ణ పరమాత్మ ఒక కాలు ఎత్తి రథం యొక్క నొగలు మీద పెట్టి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. రథాన్ని పట్టుకుని ఉన్నారు, ఒక పాదం కింద ఉంది. ఆమె నమ్మకంతో కృష్ణ పరమాత్మ యొక్క పాదం పట్టుకుని అడిగింది. వెంటనే ఆయన ఆలోచించాడు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభవిష్ఠుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించ కావున నృపాలక. ఈ శాపకుడింకా శాస్త్రవాంతకుడైన విష్ణురాతుడను పేర ప్రసిద్ధికి నెక్కు ధరిత్రిని పూజ్యుడై అన్నారు. ఆ పిల్లవాడు లోపల మరణించడానికి సిద్ధంగా ఉంటే సకల ప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళ్ళుండచ్యుతుడ ఎడన్ విరటజాగర్భంబున వైష్ణవ మాయగప్పి చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో. ఆయన ఎవరు? అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువు కన్నా చిన్నవాడు, మహత్తు కన్నా పెద్దవాడు. ఆయన ఎక్కడుంటాడు అంటే సకల ప్రాణి హృదాంతరాళమన భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళ్ళుండచ్యుతుడయ్యడన్. అన్ని ప్రాణుల యొక్క హృదయ క్షేత్రముల యందు నీవారస్సు కవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అంటాం కదూ. వడ్డుగింజ మొన గీరుకుంటే ఎలా గీరుతుందో అటువంటి మొన యొక్క మధ్య భాగంలో వెలిగిపోతూ ఉంటాడు. సూక్ష్మ కళ్ళుండు అచ్యుతుడు, మనంత మనం తీలేం, ఆయనంతా ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు శివం శవం అయిపోతుంది. అటువంటి అచ్యుతుడు అయ్యడన్, ఇన్ని ప్రాణుల యొక్క హృదయాలలో సూక్ష్మ కళ్ళుండై కాంతిరూపుడై ప్రకాశించి పరిపాలన చేసేటటువంటి స్వామికి విరటజాగర్భంలోకి ప్రవేశించి ఆ అస్త్రాన్ని ఉపసంహారం చేసి ఆ శిశువుని రక్షించడం పెద్ద కష్టమా? అందుకని వెంటనే అక్కడే ఉన్నాడు రథం దగ్గర, విరటజాగర్భంలోకి వెళ్ళాడు. గర్భంలోకి వెళ్ళి చక్రాన్ని చేత్తో పట్టుకొని గద అడ్డం తిప్పుతూ ఆ బ్రహ్మాస్త్రాన్ని తనలోకి లీనం చేసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగము చేత ఎప్పుడో పాండవ వంశము అంతరించిపోయింది. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించే కావున నృపాలక. ఈ శాపకుడింకా శాస్త్రవాంతకుడగు విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కు పూజ్యుడై. ఈ పిల్లవాడు నిజానికి కడుపులో ఉండగానే మరణించాలి, కానీ మరణించకుండా కృష్ణ పరమాత్మ అడ్డుపడి కాపాడారు. కాపాడి పాండవ వంశాన్ని రక్షించారు. ఎందుకు రక్షించారు అంటే ఆమె అర్థించింది. అర్థించిన తరువాత కూడా రక్షించకపోతే ఏడుస్తారు వాళ్ళు. వాళ్ళు ఏడిస్తే ఆయన తట్టుకోలేడు, అందుకని రక్షించాడు.
అందుకని ఆయనకి విష్ణురాతుడు, విష్ణువు చేత రక్షింపబడిన వారు అని పేరు పెట్టారు నిజానికి పరీక్షిత్తుకి. కానీ ఆ పిల్లవాడు ఏం చేశాడు, బయటికి వచ్చిన తర్వాత తాతగారు ధర్మరాజు గారు సభ తీర్చి కూర్చున్నప్పుడు ప్రేమ మరి అందరు కొడుకులు మరణించారు, మిగిలినవాడు వంశానికి నలుసు వాడు ఒక్కడే, వాడిని ఎంతో ప్రేమతో తొడ మీద కూర్చోబెట్టుకునేవాట. మిగిలిన వాళ్ళు మిగిలినటువంటి కోణంలో చూస్తారు, తాతగారు ఒక్కడు నా వంశాంకురం అని చూస్తాడు. నా వంశ కీర్తిని నిలబెట్టగలిగిన వాడు వీడే, నా వంశోద్ధారకుడు వీడే, నా పేరు ప్రతిష్టలు భవిష్యత్తులో వీడి వల్ల చెప్పబడాలి అని కోరుకుంటూ తొడ మీద కూర్చోబెట్టుకుని ఆనందిస్తాట. అందుకని తొడ మీద కూర్చోబెట్టుకుంటే ఆయన ఏం చేసేవాడు, అందరినీ సభలో వాళ్ళని పరీక్షగా చూసేవాట. ఎందుకు అంటే తన తల్లి కడుపు లోపల మును రక్షించిన ప్రభువు ఈ లోకమున ఎల్ల కలడని అనగు పరీక్షించి చూడగా జనులు నరేంద్రుడు అనిరి నరేంద్ర. ఆయన సభలో వచ్చిన వాళ్ళందరి వంక పరీక్షగా చూసేవట. నేను మా అమ్మ కడుపులో ఉండగా అంత పెద్ద మంట వచ్చి అస్త్రం నన్ను కాల్చేద్దాం అనుకున్నప్పుడు ఒక ఆయన చక్రం పట్టుకుని గద తిప్పుతూ ముగ్ధమోహన స్వరూపం, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం కనపడ్డాడే. ఆయన అంతటా ఉంటాడంటారు కదా, ఇందులో ఎవరిగానైనా ఉన్నాడా అని చూసేవట్ట. ఏమిటి పిల్లాడు అందరినీ పరీక్షగా చూస్తూ ఉంటాడని ఆ పిల్లాడిని పరీక్షిత్ అని పిలిచారు. కాబట్టి మిగిలిన రాజులలా పుట్టినవాడు కాదు పరీక్షిత్, కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడై పుట్టినటువంటి వాడు. ఆయనకి జాతకర్మ చేయించి ధర్మరాజు గారు పొంగిపోయాడు, తన వంశ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టేటటువంటి మనవడు పుట్టాడని. ఆయనకి పట్టాభిషేకం చేసి పాండవులందరూ స్వర్గారోహణ పర్వంలో స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. పరీక్షిత్ రాజ్యపాలన చేశాడు. ఆయన పరమ ధార్మికుడు, కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందముల యందు నిరతిశయ భక్తి కలిగినటువంటి వాడు. అటువంటి పరీక్షిత్తుని ఒకానొక కారణం చేత శృంగి అనబడేటటువంటి ఒక ఋషికుమారుడు శపించాడు. నువ్వు మా నాన్నగారు ధ్యాననిష్టలో ఉండగా వెళ్ళి ఆయన యొక్క మెడలో మృత సర్పాన్ని వేశావు. ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనుకు అంశ తలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు హరకేశవులడ్డిననైన చచ్చుపో ఏడువనాడు తక్షక ఫణీంద్ర విషానల హీతి సంహతిన్. ఆయనకి ఫలానా రాజు మా నాన్నగారి మెళ్ళలో పావుని వేశాడని కూడా తెలియదు, కానీ ఆయన తపశ్శక్తి అలాంటిది. శృంగి శపించాడు నదీ తీరంలోనే, ఎక్కడో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, మీ నాన్నగారు శమీక మహర్షి మెళ్ళలో ఎవరో రాజు వచ్చి ఒక చనిపోయిన పావుని వేసి వెళ్ళేట్టని. ఓడక వింటి పోపున మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు ఏ రాజైతే వచ్చి ధనస్సు యొక్క అడుగు భాగం చేత చచ్చిపోయినటువంటి పావుని పైకెత్తి మెడలో వేసి విడిపోయి సంతోషంగా గడుపుతున్నాడో ఆ రాజు నేటికి 7వ నాడు ఇవాల్టి నుంచి 7 రోజుల లోపల తక్షకుని యొక్క విష ప్రభావము చేత మరణించుగాక అని శపించాడు. ఈ శాపం తెలుసుకుని వెంటనే శమీక మహర్షి కబురు చేశారు పరీక్షిత్తుకి. అంత గొప్పవాడు ఆయన మరణిస్తాడా అని బాధపడి, నా కొడుకు నిన్ను ఇలా శపించాడు, 7 రోజుల్లో మరణిస్తున్నావని. ఆయనకి ఈ వార్త తెలిసింది. ఆయన మహాతపస్వి పరీక్షిత్, ఆయన కూడా శృంగిని శపించగలడు. ఆయన అన్నాడు, నేను తప్పు చేశాను, వేట కోసం వెళ్ళాను, తమకం. ఆ వేట తమకం ఏం చేసిందంటే కలిపురుష స్థానం కాబట్టి ప్రాణివధ పెంచేసి నన్ను ఆ కలిపురుషుడి యొక్క ఆవేశం ఋషి మెడలో మృతసర్పం వేసేటట్టు చేసింది. తప్పేముంది, వాళ్ళ అబ్బాయి శపించాడు, నేను శపించవచ్చు, కానీ మళ్ళీ ఇంకో దోషం ఎందుకు వచ్చింది, నేను శపించాను. పుట్టిన ప్రతి వ్యక్తి ఏనాడో గిట్టవలసినదే.
నా మృత్యువు నాకు తెలిసింది, నా అదృష్టం. కాబట్టి నేను బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? నేను బెంగ పెట్టుకోను. నేను ఈ 7 రోజులు గంగానది ఒడ్డుకు వెళ్ళి ప్రాయోపవేశం చేసి కూర్చుంటాను అని ఆయన గంగానది ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు. చేసి అమ్మా అని పిలిచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. గంగమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అంటే చాలట. అమ్మా నిన్ను చూచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట. ఎవరు గంగమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అన్నాడో వాణ్ణి పోరా మోక్షానికి అంటుందిట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటారు. ఆ గంగ ఒడ్డున తన శరీరం వదిలిపెట్టాలని అందుకే శంకరాచార్యులు వారంతటి వారు అభిలషించి గంగాష్టకంలో దాన్ని ప్రస్తావన చేశారు. మాతాజాహ్నభిశంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతీ అన్నారు. మాతాజాహ్నవిశంభు సంగమిళితే, అమ్మ నా శరీరంలోంచి ప్రాణములు ఉత్క్రమణములు అయిపోతూ ఉంటే నేను మానసికంగానో శారీరకంగానో నీ ముందు నిలబడి ఉండాలి. గంగా తరంగముల వంక చూస్తూ నారాయణమూర్తి యొక్క పాదములను తల మీద ధరించినట్టు ధ్యానం చేసి అంజలి ఘటించి నేను నా ప్రాణములు విడిచిపెట్టడం నాకు ఉత్సవం కావాలి. నేను ఒక ప్రవచనం చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెమట పట్టినటువంటి బట్టని విప్పినంత హేళగా బ్రతికున్నంత కాలం కష్టపడి స్వామి నీ కథ చెప్పా, ఇదిగో అయిపోయింది, నీ పాదములలో చేరుతున్నానని ఆనందంతో ఉత్సవం జరిగినప్పుడు ఎట్లా సంతోషించానో అట్లా వదిలేయాలి నా శరీరాన్ని. సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి. బ్రతికున్నంత కాలం మాత్రం నాకు శివకేశవుల మధ్య భేదభావము కలగకుండుగాక అని కోరారు ఆయన. అంటే గంగానది అన్నది అంత పవిత్రం. అటువంటి పరమపావనమైనటువంటి గంగానదీ తీరంలో పరీక్షిత్తు ప్రాయోపవేశం చేశాడు. చేసి ఉరగాధీశ విషాననంబునకు మే నొప్పింతు ఈశ్వర సంకల్పము నీడు మానదు భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరిప్రణుతి హరి భాషాకర్ణనాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరర్థిన్ ప్రసాదింపరే. నేను 7 రోజుల్లో చచ్చిపోతానని నాకు బెంగేం లేదు. ఎప్పుడో అప్పుడు చచ్చిపోవాలి, అది తెలిసి చచ్చిపోతున్నాను, నా అదృష్టంగా భావిస్తాను. కానీ బ్రతికున్న ఈ 7 రోజులలో నేను ఏది వింటే రాబోయేటటువంటి జన్మలలో నాకు ఎప్పుడూ హరి యొక్క పాదముల యందు తిరుగులేని భక్తి నిలబడి ఉంటుందో, ఆయన సేవ చెయ్యాలన్న కోరిక నిలబడుతుందో, నాకు అటువంటి విషయాన్ని ఈ 7 రోజులలో చెప్పగలిగిన వారెవరో వారు చెప్పండి అన్నాడు. అక్కడ వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షులందరూ ఉన్నారు, అత్రి మహర్షి ఉన్నారు. అటువంటి సమయంలో ఏది చెప్పాలి అని ఆలోచిస్తున్న సమయంలో పిల్లలందరూ రాళ్ళు విసిరి పిచ్చివాడిని గేలి చేస్తున్నారు. శుకబ్రహ్మ వచ్చారు. శుకబ్రహ్మ అంటే మహానుభావుడు. శుకబ్రహ్మ గురించి ఒక మాట అంటారు, చేసిన కర్మలు అనుభవించడానికి మళ్ళీ శరీరాలు ఇచ్చి సృష్టి చేస్తూ ఉంటాడు బ్రహ్మగారు. విసిగెత్తిపోయాట. ఎన్ని కోటాను కోట్ల మందిని సృష్టించినా వాళ్ళు చేసినటువంటి కర్మలు అనుభవించడానికి మళ్ళీ శరీరాలు ఇస్తున్నాను. అసలు కర్మ ఫలితం అనుభవించవలసిన అవసరం లేనిటువంటి మహాపురుషుల్ని నేను ఎవరినైనా సృష్టించగలనా అనుకున్నట్టు. అలాంటి కోవలోకి వచ్చేవాళ్ళు వామదేవుడు, శుకబ్రహ్మ అంటారు పెద్దలు. అటువంటి శుకుడు, కుశ అంటే దర్భ కర్మ, శుక అంటే తిరగబడింది, కర్మతో సంబంధం లేదు ఇంకా. అంటే ఎప్పుడు జ్ఞానమునందు రమిస్తూ ఉంటాడు ఆయన. ఒంటి మీద బట్ట కూడా కట్టుకోడు. చిట్ట చివరికి ఒక ఇంటి ముందు ఆవు పాలు పితికిన కన్నా ఎక్కువసేపు ఆయన నిలబడ్డాడు. ఎందుకని అట్లా నిలబడితే ఆ ఇంటి వారితో కానీ ఆ ఊరితో కానీ ఏదైనా అనుబంధం కలుగుతుందేమో, ఈ అనుబంధాలు ఎక్కువైపోతే మనసు ఇరుకైపోతే భగవంతుడు ఉండడానికి చోటు ఉండదేమో అని నిస్సంగి. ఒక ఆవు పాలు పితికిన సమయం కన్నా ఎక్కువ ఏ ఇంటి ముందు ఉండడు. అటువంటి వాడు పరీక్షిన్ మహారాజు గారు చేసినటువంటి సంకల్పం విని
7 రోజుల్లో చనిపోతామని శపిస్తే ప్రతిశాపం ఇవ్వకుండా గంగానది ఒడ్డుకొచ్చి ప్రాయోపవేశం చేసి ఈ 7 రోజుల్లో నేను ఏది వినాలని అడిగినటువంటి మహానుభావుడు ఒకడు నాకు దొరికాడు శిష్యుడు. నేను చెప్తానని 7 రాత్రులు 7 పవళ్ళు అక్కడే ఉండి భాగవతాన్ని ప్రవచనం చేశాడు. అంటే అంత బాధపడి రచన చేసి ఇచ్చినవాడు వ్యాసుడు తండ్రి గారు. అంత వైరాగ్య సంపత్తి ఉన్నవాడు భాగవతానికి ప్రవచనం. అంత మృత్యువునందు నిర్భయం కలిగినటువంటి ధార్మికుడు, కారణజన్ముడు, మహాభక్తుడైనటువంటి పరీక్షిత్తు శ్రోత. దీన్ని ఆంధ్రీకరించినటువంటి వారు మహాపురుషులైనటువంటి పోతన గారు. పోతన గారి గురించి చెప్తూ కరుణశ్రీ గారు ఓ మాట అంటారు. కాయలు కాచిపోయిన విరే అరచేతులు రాతఘంటపున్ రాపిడి చేతనో కరకు నాగలి మేడిని పట్టి సేద్యమున్ చేయుట చేతనో కవి కృషీవల నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులార్పక చూసిరిలే దివౌకసుల్ అంటారు. పోతన గారు పరమతృప్తితో జీవనం చేశారు. నాకు ఇది కావాలి అన్న కోరిక ఆయనకి ఏమీ లేదు. ఎందుకయా భాగవతాన్ని ఆంధ్రీకరించావు అంటే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్నని చెప్పుకున్నారు. నేను శ్రీకైవల్యాన్ని చేరడం కోసం ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను తప్ప సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు యొక్క సమాహార స్వరూపమైనటువంటి మహానందాంగన డింబకుడైన కృష్ణ పరమాత్మ యొక్క కథలతో కూడుకున్న భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను తప్ప నిజానికి నాకు ఇక్కడ ఏ భోగం అనుభవించాలన్న కోరిక లేదు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని శరీరము వాసి కాలుచే సమ్మెటమాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. నేను ఏవో కానుకలు పుచ్చుకుందాం, అగ్రహారాలు పుచ్చుకుందాం, ఊళ్ళు పుచ్చుకుందాం, రాజ్యాలు పుచ్చుకుందాం, గండపెండేరాలు వేయించుకుందాం, బిరుదులు పొందుదామని ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించట్లేదు. ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించి రామచంద్రమూర్తికి అంకితమిచ్చి ఇంకా మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు ఆంధ్రీకరిస్తున్నాను తప్ప నాకు ఏ కోరిక లేదు. నేను ఏ రాజులకు దీనిని అంకితం ఇవ్వను అని చెప్పుకున్నటువంటి మహానుభావుడు. అది ఆయన తనంత తానుగా ఆంధ్రీకరించినది కాదు. ఆయన పుట్టుక చేత శైవుడు, పరమ శివభక్తి తత్పరుడు. కానీ ఆయనకి శివకేశవ భేదం లేదు. శివుని యందు విష్ణువుని, విష్ణువునందు శివుని చూసిన మహానుభావుడు. ఆయన ఒక గ్రహణ సమయంలో గోదావరి నది ఒడ్డున కూర్చుని జపం చేస్తున్నారు. జపం చేస్తుంటే ఏదో అలికిడయింది. ఏమిటి అలికిడయింది అని ఆయన కన్నులు విప్పారు. పోతన గారి మాటల్లోనే చెప్పవలసి వస్తే ఆయన నాకు సీతారామ దర్శనమైనదన్న మాట వాడలేదు. ఏమి ఆశ్చర్యమో కానీ నేను ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నది, ప్రవచనం చేస్తున్నది కుడి పక్కన శివుడు, ఇటు పక్కన రామచంద్రమూర్తి, ఎదురుగుండా హనుమ. అటువంటి మహానుభావుడు, అటువంటి భేదస్థితిని పొందనటువంటి పోతన గారు. ఆయన ఆ గోదావరి ఒడ్డున గ్రహణ సమయంలో మంత్రజపం చేస్తుండగా ఆయన అలికిడికి కందులు విప్పారు. ఆయనకి సీతారామచంద్ర దర్శనం ఎలా అయిందో కూడా ఆయనే చూపించారు భాగవతంలో. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండి ఒప్పువాడు చంద్రమండల సుధా సారంబు కైవడి మోమున చిరునవ్వు మొలచువాడు. అట్లాగే వల్లీయుత తమాల వసుమతీజము బోలే బలువిల్లు మూపున బరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలగువాడు పుండరీక యుగము బోలు కన్నులున్నవాడు విపుల భద్రమూర్తి అయినవాడు వెడద యురమువాడు రాజముఖ్యుడొకడు నా కన్నుగవకు ఎదుర కానబడియే అన్నారు. ఆయన ఎక్కడ సీతారాములన్న మాట వాళ్ళ అది ఒక ధ్యాన శ్లోకం కింద ఉంటుంది. మీరు ఆ శ్లోకాన్ని బట్టి బొమ్మ గీసుకుని వచ్చిన వాళ్ళు సీతారాములని గుర్తుపట్టాలి. ఆయన చెప్పినప్పుడు ఎంత అందంగా చెప్పారంటే ఆ మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండి ఒప్పువాడు. నల్లటి మబ్బు మీద మెరుపు తీగ వస్తే ఎలా ఉంటుందో అట్లా నల్లటి
రంగుతో నీలమేఘ శ్యాముడై ఉన్నవాడి పక్కన మెరుపు తీగలా ఉన్నటువంటి ఒక స్త్రీతో కలిసి ఉన్నవాడు నాకు కనపడ్డాడు. చంద్రమండల సుధాసారంబు కైవడి మోమున చిరునవ్వు మొలచువాడు. చంద్రమండలంలోంచి పడేటటువంటి అమృత స్రావము, ఆ అమృత బిందువులు ఎలా ఉంటాయో ఆయన చిరునవ్వు నవ్వితే అలా ఉంది. అటువంటి చిరునవ్వు నవ్వుతున్నవాడు. వల్లీయుతమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపున బరగువాడు. ఒక చెట్టుని తీగ అల్లుకుంటే ఎలా ఉంటుందో అట్లా ఒక గొప్ప ఎత్తైనటువంటి కోదండాన్ని చేత్తో పట్టుకుని ఉన్నటువంటి వాడు. వల్లీయుతమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బరుగువాడు. నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు. నల్లటి కొండ దగ్గర సూర్యబింబం ఉదయిస్తుంటే ఆ ఉదయిస్తున్నప్పుడు పైకెక్కుతూ ఉంటే ఆ కొండ కిరీటం పెట్టుకున్నట్టుగా కనపడినట్టు ఘనమైనటువంటి కిరీటం పెట్టుకున్నటువంటి నీలమేఘశ్యాముడు. పుండరీక యుగము పోలు కన్నులున్నవాడు. తామర పూలు ఎలా ఉంటాయో అటువంటి కళ్ళున్నాయి. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. రాముడి కళ్ళని ఎప్పుడూ తామరపూలతో పోలుస్తూ ఉంటారు. పుండరీక యుగము పోలు కన్నులున్నవాడు వెడద యురమువాడు. విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. విపుల భద్రమూర్తి అయిన వాడు. ఎవరు పక్కన ఉంటే శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అంటాం కదా, ఆ శ్రీరామ రక్ష ఎవడు లోకములను ఎప్పుడూ రక్షణ చేస్తుంటాడో అటువంటి వాడు రాజముఖ్యుడొకడు. రాజులలో ముఖ్యుడు. ఎవరైనా సరే చాలా బాగా పరిపాలిస్తే ఆయన పేరే చెప్తారు, రామరాజ్యం అండి అంటారు. అటువంటి రాజముఖ్యుడొకడు నా కన్నుగవకు ఎదుర కానపడియే. నేను కళ్ళు విప్పి చూసేటప్పటికీ నా ఎదురుగుండా కనపడ్డాడు. కనపడి, ఓ పోతనా, నేను రామచంద్రమూర్తినోయ్, ఈమె సీతమ్మ, నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను. భాగవతం 12 స్కంధాలు ఆంధ్రీకరించి నాకు అంకితమిచ్చి ధన్యుడివికా అన్నాడు. ఆయన ఆజ్ఞ మేరకు నేను విష్ణు కథల సమాహార స్వరూపమైనటువంటి ఈ భాగవతాన్నంతటినీ కూడా ఆంధ్రీకరిస్తున్నాను. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్మి చూలికైన విభుధ జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ. భాగవతం చెప్పడం అంటే భాగవతం బ్రహ్మగారు చెప్పలేడు, పరమశివుడు చెప్పలేడు, ఇక ఎవరు చెప్పగలరు? కానీ నాకు తెలుసనుకున్నవాడు చెప్పలేడు. నాకు తెలుసున్నదేదో చెప్పుకొని తరిస్తాననుకున్నవాడు చెప్పుకుంటాడు. తెలిసి పలకడం కష్టం. నాకు తెలియదు కానీ చెప్పకపోతే నా బ్రతుకేమైపోతుందని చెప్పుకున్నవాడికి అడ్డు లేదు. కాబట్టి ఆయనకి ఏం తెలిసి భాగవతం చెప్తున్నాడన్న మాటకు అన్వయమే లేదు. అదో అర్ధరహితమైన ప్రతిపాదన. కాబట్టి భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్మి చూలికైన విభుధ జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ. పెద్దల వలన నేను ఏది విన్నానో ఏది కన్నానో అది చెప్తాను. నన్ను ఈశ్వరా మీరు అనుగ్రహించండి, అనుగ్రహించి నా చేత పలికించండి అని శివుడి మీద అద్భుతమైన పద్యం చెప్పారు. వాలిన భక్తి మృక్కెదన వారిత తాండవకేళికి దయాశాలికి శూలికి ముఖరిజా ముఖపద్మ మయూకమాలికి కపాలికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్. శాస్త్రంలో సంప్రదాయం ఏమిటంటే మనం ఏ మూర్తి గురించి మాట్లాడుతున్నానో ఆ మూర్తి తత్వాన్నంతటినీ చెప్పే అక్షరాన్ని ప్రధానం చేస్తారు. శివతత్వం అంతా కూడా లింగస్వరూపంగా ఉంటుంది. లింగము అన్నప్పుడు లికారం ప్రధానమై ఉంటుంది. వాలిన భక్తి మృక్కెదన వారిత తాండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మమయూఖమాలికి బాలశశాంఖ మౌళికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్ అన్నప్పుడు ఎన్ని మాటలు తిరిగింది అంటే లింగస్వరూపమైనటువంటి శివుడు అంత విభవము కలిగినవాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. అటువంటి శివుడు నన్ను అనుగ్రహించి నా చేత పలికించుగాక. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. నా కులదేవత అయినటువంటి దుర్గమ్మ నా చేత పలికించుగాక. పోతనగారంటే ఎంత శాస్త్రముల యందు
ప్రభుత్వము కలిగిన వారో, ఎన్ని విషయములు తెలుసున్నవారో, ఎంత గర్వము లేనివారో, ఎంత వినయ సంపత్తి కలవారో చెప్పడానికి ఈ పద్యం ఒక్కటి చాలు. శ్రీ విద్యా సంప్రదాయంలో అమ్మవారి గురించి ఏది చెప్పవలసి వచ్చినా క్లీం లాంటి బీజాక్షరాలున్నా ఓం ఐం హ్రీం శ్రీం వీటిని మాత్రం తప్పకుండా అంటారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటారు. పోతన గారు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః దీన్ని పద్యంగా మార్చారు. మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ ఓం, ఓం కవిత్వ ఐం, మహత్వ కవిత్వ పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం. ఈ నాలుగిటికి 4 బీజాక్షరాలు. మహత్వ కవిత్వ పటుత్వ సంపదలకి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుర ఉండిడి అమ్మ దుర్గమాయమ్మ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని పద్యం కింద మార్చినటువంటి మహానుభావుడు. అంటే ఆయనకి శ్రీ విద్యా సంప్రదాయంలో కానీ, శైవంలో కానీ, వైష్ణవంలో కానీ ఆయనకి ఎంత పట్టుందో, ఆగమాల మీద ఎంత పట్టుందో మనకు అర్థమవుతుంది. సరస్వతీ మంత్రాలు 11 మంత్రాలు, అన్నీ సర్వశుక్ల సరస్వతి అని సరస్వతీదేవిని తెలుపు వర్ణంలో ప్రతిపాదన చేస్తాయి. 11 మంత్రాలు కలిపి ఒకే ఒక తెలుగు పద్యంగా ఇచ్చారు పోతన గారు. అందరూ సరస్వతీ కటాక్షం కోసం తేలికగా ఆ పద్యం చదువుకోవాలని శారదనీరదిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాచ పణీశ కుంద మందార సుధా పయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతీ అని సర్వశుక్లా సరస్వతి అయినటువంటి సరస్వతీదేవిని అన్నీ తెలుపు ఉపమానాలే. ఆదిశేషుడు, పచ్చకర్పూరం, పాలు, జాజిపూల చెండు, రిల్లు దుబ్బు, ఇటువంటి వాటన్నింటితోటి తెల్లటి ఉపమానాలు వేస్తూ ఆ సరస్వతీదేవిని కీర్తించారు. అంతటి పరమభాగవతోత్తముడు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. ఎవరు తెల్లవారి లేవగానే చేతులారా శివుణ్ణి పూజిస్తాడో, సాయంకాలం అయ్యేటప్పటికి నోరు నొప్పెట్టేటట్టుగా విష్ణువుని కీర్తిస్తాడో, శివకేశవుల మధ్య భేదం లేదని మనసులో దృఢమైన అభిప్రాయాన్ని పొంది ఉంటాడో, దయయు సత్యంబు లోనుగా తలపడేని, దయా సత్యము జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోడో వాడు కలుగనీటికి తల్లుల కడుపు చేటు. అన్ని నెప్పులు పడి, అంత కష్టపడి, అంత నెత్తురు పోగొట్టుకొని పునర్జన్మ సదృశమైనటువంటి బాధని పొంది అటువంటి దుర్మార్గుణ్ణి కని మాత్రం ఆ తల్లి ఏం పొందింది? అమ్మ కీర్తి ఏం నిలబెట్టాడు? ఏ తల్లి కన్న బిడ్డరా అని అనిపించుకున్నాడా జీవితంలో ఒక్కసారైనా, ఎవరి చేతైనా? అది లేని వాడి యొక్క జీవితం ఎందుకు అంటారు పోతన గారు. ఆయన తెల్లవారితే శివార్చన, సాయంకాలం అయితే విష్ణు కథ. అది ఎలా? నోరు నొప్పెట్టేలా చెప్పాలంటారు. అటువంటి పోతన గారు నిజంగానే జీవితంలో భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నప్పుడు కృష్ణ లీలలను ఆంధ్రీకరించడం కాదు, ఆయన అనుభవించిన కృష్ణలీల ఒకటి ఉంది. కృష్ణుడు యందు శివుణ్ణి దర్శించారు. తనువునరంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగ, ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగ, పాలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగ, కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగ, హారవల్లులురగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు, శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అని. అమ్మ యశోద చిన్ని కృష్ణుడికి పట్టుదట్టి కట్టి, నగలు వేసి, కొప్పేసి, దానికి ముత్యాల సరాలు కట్టి విడిచిపెట్టింది. చిన్ని కృష్ణుడు మట్టిలో ఆడుకుంటున్నాడు. పోతన గారు ఆ విషయాన్ని పద్యం కింద వ్రాస్తున్నారు. అకస్మాత్తుగా ఆయనకి ఏం కనపడిందంటే, మట్టిలో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు మీద మట్టి పోసుకుంటే ఒంటి నిండా విభూతి పూసుకున్నటువంటి కృష్ణుడు, శివుడు
తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగ. ఇదిగో ఇక్కడ ఎలా అలంకారం చేశారో అలా ఇక్కడ జాజిపూల దండ కట్టారు. యశోదమ్మ ఆ కొప్పు పెట్టి కొప్పులో నెమలిపించం పెట్టి చుట్టూ ముత్యాల సరాలు కట్టింది. ఆ ముత్యాల సరాలు కట్టినటువంటి కృష్ణుని యొక్క కొప్పు చూస్తే ఎలా ఉందంటేట, శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖతో కూడుకున్న పరమశివుని యొక్క జటాజూటం ఎలా ఉంటుందో, చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారేహరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలామ్మంతైస్తు కింకర్మభిహి అంటారే శంకర్లు. అలా తదియనాటి శుక్లపక్ష చంద్రరేఖని ధరించినటువంటి శివుడు కనబడుతున్నట్ట బాలకృష్ణుడు ముత్యాల సరాలు చుట్టుకున్న కొప్పుతూ ఉంటే, అమ్మ బాలకృష్ణుడి మెడలో బోలెడన్ని హారాలు వేసింది. ఆ హారాలన్నీ పరమశివుడు మెడలో వేసుకున్నటువంటి సర్పహారాలులా ఉన్నాయిట. ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు వెనక్కి తిరిగి చూస్తే ఘంటం పట్టుకుని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నటువంటి పోతన గారికి ఏమనిపించిందంటేట, శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలయ వెలయనట్లు. ఓ పోతన, నాకు శివుడికి భేదం లేదో, మేమిద్దరం ఒక్కటే అని పోతన గారికి చిన్ని కృష్ణుడిలో చిన్ని శివుడు దర్శనమిచ్చి అంటున్నాడా అని నాకు అనిపించింది అని పద్యరచన చేశారు. అంటే అంతటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు చింత పొంది రచించినటువంటి భాగవతం, ఆయన కొడుకైనటువంటి మహావైరాగ్య సంపన్నుడైన శుకబ్రహ్మ అందించిన భాగవతం, అంతటి భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి కారణజన్ముడైన పరీక్షిత్తు 7 రోజులు కోరి కోరి విన్న భాగవతం, నైమిషారణ్యంలో కలియుగంలో ఉండేటటువంటి దోషములు విరిగిపోవడానికి కారణమైనది ఏది వినాలో అది చెప్పమంటే చెప్పబడిన భాగవతం. మహానుభావుడు తెలుగువారు గర్వించదగినటువంటి అద్భుతమైనటువంటి కవి, సహజ పండితుడు అంటే పండాహ అంటే జ్ఞానం సహజముగా వచ్చింది ఆయనకి. అటువంటి భక్తి తత్పరుడైనటువంటి పోతన గారు ఆంధ్రీకరించినటువంటి భాగవతం. అటువంటి భాగవతాన్ని అందున మార్గశిర మాసంలో ఇందాక ప్రారంభం చేస్తూ మా రంగాచారి గారు అన్నారే, మాసానాం మార్గశీర్షోహం అంటాడు కృష్ణ భగవానుడు. మాసాలలో మార్గశిర మాసము నేనే అంటాడు. అటువంటి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో పైగా ముక్కోటి ఏకాదశి దగ్గరికి వచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంలో 3 అంకె సత్యం కాబట్టి 3 రోజుల పాటు భాగవతం గురించి పరిశీలన చేయడం, ఆయనని స్మరించడం కన్నా మనకు అదృష్టం ఉంటుంది. కాబట్టి ఇవాళ అసలు ఆ భాగవతం యొక్క వైభవమేమి, అసలు ఆ భాగవతం ఎందుకు చదువుకుంటారు, భాగవతం ఇంట్లో ఎందుకు ఉండాలి, భాగవతంలో 4 పద్యాలు ఎందుకు రావాలి అన్న విషయం గురించి ప్రస్తావన చేశాను. రేపటి రోజు మళ్ళీ సాయంకాలం ఎన్ని గంటలకి రంగాచారి గారు? 6:30 కదా, 6:30 కదండి. రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు కృష్ణ భగవానుడు నా చేత రంగాచారి గారు ప్రతిపాదించినట్టు కృష్ణలీలలు పలికించి ధన్యుడను చేయుగాక అని కోరుకు సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.